మరి వేదిక మీద ఉన్న పెద్దలు, మరి దేవుని పనిని జరిగిస్తున్న వారికి, దైవజనులకు, సహకారులకు, వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా ఈరోజు దేవుడి వాక్యం వినాలి. బైబిల్లో ఉన్న ఉన్నతమైన లోతైన సంగతులు కొన్ని ఈరోజు మీరు నేర్చుకుంటారు. మొదటి ప్రసంగంలో మీరు విన్నట్టుగా ఈ గ్రంథం దేవుడిది. తన పిల్లలైన భూమి మీద ఉన్న మనుషులు బైబిల్ వెనకున్న తన మనసును గ్రహిస్తారు అని, బైబిల్ ద్వారా తన ఏంటో అర్థం చేసుకుంటారు అని దేవుడు బైబిలును ఈ మానవాళి చేతుల్లో పెట్టాడు. కానీ బైబిలును అక్షరాలుగా చూశారు, బైబిలును ఒక పుస్తకంగా చూశారు తప్ప బైబిలులో ఉన్న అక్షరాల వెనుక మనను పుట్టించిన పరలోకపు తండ్రి మనసుంది అని గ్రహించలేకపోయారు. దానివలన దేవుడు మనసు ఏంటో భూమి మీద ఉన్న తన పిల్లలకు అర్థమవ్వలేదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడో అర్థమవ్వలేదు. దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడో తన నివాసం ఏంటో అర్థమవ్వలేదు. సాక్షాత్తు కన్న తండ్రి అయిన దేవుడి మనసు భూమి మీద ఉన్న పిల్లలకు అర్థం కాకుండా పోయింది. తను ఏమనుకుంటున్నాడో అర్థమవ్వలేదు, తన ఇష్టాలు అర్థమవ్వలేదు, తన సంతోషాలు అర్థమవ్వలేదు, తన ఆనందాలు అర్థమవ్వలేదు. పైపెచ్చు మనిషి దేవుడి దగ్గరకు వచ్చి తన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి దేవుడిని అడిగాడే తప్ప ఏనాడు దేవుడి మనస్సును గ్రహించటానికి ఆలోచించలేదండి. ఈరోజు మీరు వినాలి మనసు పెట్టి వాక్యం. మీ తండ్రి, మీ దేవుడు మీకు ఈరోజు చాలా బాగా అర్థమవుతాడు. మీ తండ్రి ఎంత గొప్పవాడో, మీరు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో అర్థమవుతాడు. ఆయన మనసు ఎంత గొప్పదో అర్థమవుతుంది. పైగా ఆయన మిమ్ములను ఎంత ప్రేమిస్తున్నాడో ఈరోజు మీకు బాగా అర్థమవుతుందండి. భూమి మీద ఉన్న మనం అంటే దేవుడికి చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. మీరన్నా, నేనన్నా, ఈ సభా ప్రాంగణంలో కూర్చున్న మీరైనా, ఈరోజు భూమి మీద ఉన్న ఈ 800 కోట్ల మంది దేవుని పిల్లలైతే ఈ పిల్లలంటే దేవుడికి చాలా ఇష్టం అండి, చాలా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడో తెలిపే విషయమే ఈరోజు దేవుడి నివాసం. మీరంటే దేవుడికి ఎంత ఇష్టమో తెలిపే సంగతే ఈరోజు దేవుని నివాసం. కానీ కనతండ్రి మనసులో ఉన్న ఆ నివాసం గురించిన సంగతులను అర్థం చేసుకోలేక చేజేతులారా దేవుడు నివాసాన్ని మనుషులు మార్చేశారు. మీకు మాట్లాడుతాను. నివాసము అనగానే ఉండే చోటు, లేదా మీరు విశ్రాంతి తీసుకోవడానికి, మీరు సంతోషంగా ఉండడానికి, మీరు ఆనందంగా ఉండడానికి మీరు కట్టుకున్న ఇల్లు మీ నివాసం. వెరీ గుడ్. ఈ నివాసం విషయంలో మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయో మీకు తెలియదు కాదు. ఇప్పుడు మీరు ప్రార్థన అయిపోగానే ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? ఎక్కడికి వెళ్ళిపోతారు? మా ఇంటికి వెళ్ళిపోతాం, అంతేనా? ఏ వెళతారులేండి, రాత్రి అయిపోయింది కదా, కొంచెం ఇక్కడ పడుకోండి అంటే ఎవరు ఉండరండి. ఎందుకుంటారు చెప్పండి? ఎందుకుంటారు? మీరు ఎందుకుంటారు చెప్పండి? మీకు తెలియదు ఎంతకాలం మీరు ఎందుకుంటారు? నేను ఇక్కడ ఉండలేనండి. మరి ఎక్కడ ఉండగలుగుతారు? మా ఇంట్లో అయితే నేను బాగా ఉండగలుగుతాను. జాగ్రత్తగా వినాలి. మా ఇల్లు నాకు సుఖవంతంగా ఉంటుంది, మా ఇల్లు నాకు సౌకర్యవంతంగా ఉంటుంది. కొంతమంది చూడండి, ఏమంటే ఒకసారి మరి 2-3 రోజులు మా ఇంటికి రండి అంటే అబ్బాబ్బా మేము రాలేమండి అంటారు. చాలా పని ఉందండి అంటారు. ఉత్తిదే పని కాదండి, వాళ్ళ ఇంటి మీద వాళ్ళకి పిచ్చి ప్రేమ. దాన్ని విడిచిపెట్టి ఎక్కడికి తిరగరు. కాకులు ఆహారం చుట్టూ ఎలా తిరుగుతాయో ఇంటి చుట్టూ అలా తిరుగుతూ ఉంటారు అంతే. ఇల్లు 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 ఇల్లు. ఎందుకో ఆ ఇల్లు అంటే బాగా ఇష్టం. ఎందుకు ఇష్టమో తెలుసండి మీకు ఇల్లు అంటే? మీ ఇల్లు అంటే మీకు ఎందుకు ఇష్టమో తెలుసా? మీ ఇల్లు మీకు ఇష్టమైనట్టుగా డెకరేట్ చేసుకుంటారు అద్దెకుండే వాళ్ళు అయితే. సొంత ఇల్లు అనుకోండి, ఇంకా అసలు ఇష్టం వచ్చినట్టుగా కట్టుకుంటారండి. ఇదిగో మాకు బాత్రూమ్ ఇక్కడ ఉండాలి, కిచెన్లో ఇన్ని సెల్ఫ్లు ఉండాలి. ఆడపిల్లలు అయితే ఇల్లంతా పక్కన పెట్టి ముందు కిచెన్ చూస్తారు వెళ్ళి. కిచెన్లో ఖచ్చితంగా నాకు సెల్ఫ్లు ఉండాలి, పోపు డబ్బాలన్నీ పట్టాలి.
సామాన్లు కడుక్కోవడానికి ఒక సింక్ ఉండాలి. ఆ సింక్ కూడా చిన్నది కట్టకండి. అస్తమాటు నేను సామాన్లు కడగలేను, పెద్ద సింక్ కడిగితే 2 రోజులకు ఒకసారి కడుక్కుంటాను అందులో పడేసి కదండి. ఇష్టం నాకు ఇలాగుండాలి, 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 బాత్రూమ్ ఇలాగుండాలి, నా బెడ్రూమ్ ఇలాగుండాలి, మేము ఇక్కడ పడుకోవాలి, మా పిల్లలు ఇక్కడ పడుకోవాలి, ఎదురుగ్గా నెత్తి మీద ఫ్యాన్ ఉండాలి. చూసారండి, మీ ఇల్లు మీ ఇష్ట ప్రకారం కట్టుకున్నారు కనుక మీ ఇంట్లో ఉండటం మీకు ఇష్టం. మరికొంతమంది అంటారండి, ఏమండి ఎందుకండి మీరు ఎక్కడ ఉండరు, వెళ్ళిపోతారా వెంటనే, ఒక రోజుకి వెళ్ళిపోతారండి. ఎంత దూరమైనా సరే ఆ రాత్రి టకటకటక పని చూసుకుని అతి కష్టం మీద ఏమండి ఉండాలనుకుంటే ఒక రోజు ఉంటారు, తర్వాత తెల్లవారు లేచి ప్రయాణం. ఎక్కడికి వెళ్ళిపోతారండి? మా ఇంటికి వెళ్ళిపోతారండి. ఎందుకు ఉండరండి? ఎందుకోనండి, నేను ఏదైనా కొత్త ప్లేస్కి వస్తే నాకు నిద్ర పట్టదండి. మరి ఎక్కడ పడుతుంది నిద్ర? మా ఇంట్లో అయితేనే నిద్ర పడుతుందండి, నాకు ఎక్కడ నిద్ర పట్టదండి. ఏమంటే ఒకవేళ అలా మేము ఆలోచిస్తే మా పరిస్థితి ఏంటి చెప్పండి? మా ఇంట్లో తప్ప నాకు నిద్ర రాదు అని అనుకున్నాను అనుకోండి, నా పరిస్థితి ఏంటి చెప్పండి? మా ఇంట్లో నేను నెలలో ఉండేదండి 4 రోజులు, అది కూడా ఆదివారాలు రాత్రిపూట. ఇక 4 రోజులు తప్ప నా జీవితకాలం నిద్ర ఉండదు, అంతే కదా. ఎందుకు ఇంటి మీద ఇష్టం. ఇల్లు అనగానే నాకు కంఫర్టబుల్గా ఉంటుందండి. మా ఇల్లు మా ఇంట్లోనే నేను ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా మా ఇంటికి వచ్చేస్తాను. అవతల వాళ్ళు ఏమంటే అప్పుడప్పుడు ఆడపిల్లలు అమ్మగారి ఇంటికి వెళ్తారు, లేదంటే ఎవరో బంధువుల ఇంటికి వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే అంటే గట్టిగా అవతల వాళ్ళు ఎంత ప్రేమించినా ఒక 4 రోజులు 5 రోజులు, మహా బాగా ప్రేమించారనుకోండి 10 రోజులు, తర్వాత జ్ఞాపకం వచ్చేస్తుందండి. ఏం జ్ఞాపకం వస్తుంది? ఏం జ్ఞాపకం వచ్చేసింది? మా ఇల్లు జ్ఞాపకం వచ్చేసిందండి. వెళ్ళిపోవాలా, మా ఇంటికి వెళ్ళిపోవాలా. మా ఇల్లు బాగుంది. మీ ఇల్లు అంటే మీకు ఇష్టం, మీ నివాసం అంటే మీకు ఇష్టం. కారణం మీకు ఇష్టమైనట్టుగా కట్టుకున్నారు కనుక మీకు ఇష్టం. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, దేవుడికి మనకున్నట్టుగా దేవుడికి కూడా నివాసం ఉందా? దేవుడు కూడా మనలాగే ఎక్కడైనా నివసించడానికి ఇష్టపడుతున్నాడా? దేవుడు కూడా మనలాగే ఆలోచిస్తున్నాడా? నాకు ఇష్టమైన చోట్లో నేను ఉండాలి అని ఆలోచిస్తున్నాడంటే ఆలోచిస్తున్నాడండి. మీకు చెప్తాను ఇప్పుడు ఆయన ఎక్కడ ఉండాలనుకుంటున్నాడో, ఆయన నివాస స్థలం ఏంటో చెప్తాను, ఆయన ఎవరితో ఉండాలనుకుంటున్నాడో చెప్తాను. మనుషులు దాన్ని క్వైట్ ఆపోజిట్ గా ఎంత దారుణంగా దేవుడిని బాధ పెడుతున్నారో చెప్తాను. ఆయన మనసును ఎంత గాయపరుస్తున్నారో చెప్తాను. అందుకే దేవుడు మనుషులను విడిచిపెట్టేశాడు అన్నది ఈ రోజు మీకు అర్థమైపోద్ది. ఆయన మనసును గాయపరిచారు. ఆయన నివాసం విషయంలో గనక ఆయన మనసు గాయమై ఈరోజు మనుషుల్ని విడిచిపెట్టాడండి. రాత్రి ఒక మాట అన్నాడు, మీకు గుర్తుందో లేదో. ఎందుకు యవనస్తులు ఇంతటి భయంకరంగా నేరస్తులుగా, రేపిస్టులుగా, ఏమంటే మర్డరర్లుగా, నరహత్యలు, వ్యభిచారాలు, దొంగతనాలు, ఏమంటే ఈ కైనీలు, గుట్కాలు, మందు ఎందుకు ఇంత కట్టు బానిసలు అయ్యారంటే వీళ్ళందరూ ఒక తప్పు చేశారు. రేపు చెప్తానన్నాను కదా, ఇదేనండి. వీళ్ళందరూ చేసిన తప్పు ఏంటంటే దేవుడి నివాసాన్ని చేజేతులారా మనిషి మార్చేశాడు. చాలా మంది మార్చేశారు. ఈరోజు మీరు వింటారు, మనమేమైనా ఆ లిస్టులో ఉంటున్నామా? మనమేమైనా దేవుడి నివాసాన్ని మనమేమైనా మనకు తెలియకుండా మనం మార్చేసామా? మనకు తెలియకుండా సైతం మనం భ్రమపట్టి మనతో కూడా పని చేయించిందా? మనం కూడా ఏమైనా మార్చేసామా దేవుడి నివాసాన్ని? ఆలోచిద్దాం. దేవుడి నివాసం అనగానేనండి దేవుడు ఉండే చోటు అని అర్థం. ఇప్పుడు మిమ్మల్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు జాగ్రత్తగా వినండి. 66 పుస్తకాలు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు మనసంతా కొద్దిగా మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. నివాసం విషయంలో నా సబ్జెక్టు నివాసం అంతే. ఈరోజు దేవుడి నివాసం ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు, ఎవరితో ఉండాలనుకుంటున్నాడు, ఎక్కడ ఉంటే హాయిగా ఉంటుంది అనుకుంటున్నాడు, దేవుడు ఎలా ఉండాలనుకుంటున్నాడు, ఇది మనం ఆలోచించాలి. ప్రారంభం నుంచి మీకు చెప్పుకుంటూ పెడతాను, జాగ్రత్తగా ఆలోచించండి. మీరు చదివినవే కనుక మరలా జ్ఞాపకం చేస్తున్నాను, అవన్నీ చదివించడానికి టైం పడుతుంది. పెద్ద ప్రసంగం, జాగ్రత్తగా వినాలి, దేవుడు బాగా అర్థమవుతాడు. దేవుని పిల్లలారా, ప్రారంభంలో దేవుడు ఈ విశ్వాన్ని కట్టాడు, మీకు తెలియదు కాదు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. దేవుడు ఆకాశం చేశాడు, భూమి చేశాడు, జంతువులు చేశాడు, ఏమంటే పక్షులను చేశాడు, నేల చేశాడు, విత్తనాలు ఇచ్చే చెట్లు వేశాడు, సముద్రాలు చేశాడు, పక్షులను చేశాడు, ఆ సముద్రంలో చేపలను పెట్టాడు, భూమి మీద మనుషులు తినడానికి మాంసాహారం పశు పక్షాదులను పెట్టాడు, సర్వం సిద్ధం చేశాడు.
సర్వం సిద్ధం చేసిన తర్వాత దేవుడు ఆదాము తయారు చేశాడు. తొలి మానవుడు, తొలి కుమారుడు దేవుడికి. భూమి మీద పుట్టిన దేవుని తొలి కుమారుడు ఆదాము తర్వాత హవ్వమును తీశాడు, వారిద్దరికి వివాహం చేశాడు. వీళ్ళిద్దరూ నివసించటానికి ప్రజెంట్ టర్కీ అంట దేశం. ఆ టర్కీ దేశంలో ఒక ఏదైనా తోటను వేశాడు. ఆ తోటలో వీళ్ళిద్దరిని పెట్టాడు. బైబిల్లో ఉన్నవేమి కళ్ళబొల్లి కథలు కాదు. ఈడెన్ గార్డెన్ ఏదైనా తోట ఎక్కడుంది అంటే శాస్త్రవేత్తలు తేల్చేశారు, అది భూమి మీద ఒక చిన్న దేశం టర్కీ. ప్రస్తుతం దాన్ని టర్కీగా పిలుస్తున్నారు. ఆ దేశంలోనే దేవుడు ఏదైనా తోటను వేశాడు. అక్కడ ఆ తోటలో ఆదాము అవ్వలని ఇద్దరిని పెట్టాడు. పెట్టిన తర్వాత ఏం చేశాడు మీకు తెలియదు కాదు. పిల్లలు ఎక్కడుంటే దేవుడు అక్కడ ఉండాలనుకుంటాడు. పరలోకంలో ఉన్నాడని అనుకుంటున్నాం ఎంతకాలం మనం. పిల్లలు భూమి మీద ఉన్నారు ఏదైనా తోటలో. ఆదాము అవ్వలిద్దరు ప్రతి చల్లపూట పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఈ పిల్లల దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటున్నాడు. మర్చిపోకండి, పిల్లలతో ఉండాలనుకుంటున్నాడు. పిల్లలతో ప్రతి చల్లపూట మాట్లాడుకుంటున్నాడు. ప్రతిరోజు వస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు మనుషులతో. దేవుడు మనుషులతో ఉండాలనుకుంటున్నాడు, మనుషులతో మాట్లాడాలనుకుంటున్నాడు, మనుషులతో తన ఇష్టాలు చెప్పాలనుకుంటున్నాడు, మనుషులతో తన భావాలు చెప్పాలనుకుంటున్నాడు. ఏదైనా తోట ఆదాము అవ్వలు ఇద్దరే ప్రతిరోజు వస్తున్నాడు. నాయనా, మీకోసం ఈ చెట్లు వేశాను, మీకోసం ఈ తోట వేశాను, ఈ తోటలో ఉన్న పళ్ళన్నీ మీరు తినండి, ఒక్క పండు మాత్రం మీరు తినకండి అని ఆజ్ఞించి ప్రతిరోజు తన బిడ్డలతో మాట్లాడుకోవడానికి దేవుడు తన పిల్లల దగ్గరికి వస్తూనే ఉన్నాడు. తన పిల్లలతో ఉండాలనుకుంటాడు దేవుడు. జాగ్రత్తగా ఇది మనసులో పెట్టుకోండి. దేవుడు మనుషులతో ఉండాలనుకుంటున్నాడు, మనుషులతో మాట్లాడాలనుకుంటున్నాడు, మనుషులకు తన ఇష్టాలు చెప్పాలనుకుంటున్నాడు. మీరు ఇలా ఉంటే నాకు ఆనందం అని ఎప్పుడునండి పిల్లలతో మాట్లాడడానికి ఇష్టపడేవాడే మీ తండ్రి, మీ దేవుడు. మర్చిపోకూడదు. మరి ఆయన మాటలు వినడానికి ఈరోజు ఎంతమందికి ఉందండి ఇష్టం? దేవుడు మాట్లాడుతున్నాడట సభల్లో 2 రోజులు వెళదాం. ఏం మాట్లాడతాడో, ఏం చెబుతాడో, వేల రూపాయలు ఖర్చు పెట్టిన తమ్ముళ్ళు తయారు చేశారు కదా సభలను, వెళదాం, ఏం చెబుతాడో దేవుడు. ఎవరికుందండి ఆసక్తి, భయం వాక్యం మీద, మీటింగుల మీద, సభల మీద? రాను రాను ఇష్టం, భయం తగ్గిపోతున్న కాలానికి వచ్చేసామండి మనం. ఒకప్పుడు సభలు అనేసరికి అండి, దేవుడు మీటింగ్లు అనేసరికి అందరికీ ఆనందం, సంతోషం. ఏమండి, ఎక్కడెక్కడి నుంచో వచ్చేసేవారు, పనులన్నీ పక్కన పెట్టేసేవారు. దేవుడు మీటింగ్లట, దేవుడి సన్నిధట, వెళ్ళిపోవాలనుకునేవారు. ఇప్పుడు ఎంతగానండి వెనకాల పడిన దేవుడు వాక్యం వినిపిస్తామరండి, దేవుడి సన్నిధి మీకు ఉచితంగా మా ఖర్చులతో మీకు దేవుడి సన్నిధిని ఏర్పాటు చేస్తాం రండి అన్న. ఎవరికి కూడానండి ఈరోజు దేవుడి సన్నిధి అంటే భయం లేకుండా మారింది. కారణం, ఆ సన్నిధి విలువ అర్థం అవ్వలేదు. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినంటే. మనం కయ్యను నరహంతకుడు అనుకుంటాం కదా. ఒక రకంగానండి ఈ విషయంలో, ఏ విషయంలోనంటే దేవుడిది సన్నిధికి భయపడే విషయంలో మనకంటే కయ్యను 100 రెట్లు బెటర్. తెలుసా? చెప్తాను ఇప్పుడు ఎందుకో. ఆదాము అవ్వలు వద్దన్న తప్పు చేశారు. తప్పు చేసిన తర్వాత ఏదైనా తోటలోంచి వాళ్ళు వెళ్ళగొట్టాడు. తోటలోంచి వెళ్ళిపోయారు ఆదాము అవ్వలు. వెళ్ళిపోయిన తర్వాత కొద్ది కాలానికి కయ్యను పుట్టాడు, హేబేలు పుట్టాడు. వీళ్ళు 4 ఒక చోట మరి కాపురం పెట్టారు. దేవుడు మనసు తెలుసు కదండి, ఏదైనా తోటలో వాళ్ళు ఉన్నప్పుడు ఏదైనా తోటలోకి వచ్చి మాట్లాడేవాడు. ఇప్పుడు ఆ తోటలోంచి వెళ్ళగొట్టారు, ఎక్కడో ఉంటున్నారు, అక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు. మళ్ళీ దేవుడు వాళ్ళతో ఉంటున్నాడు. అక్కడ వాళ్ళు ఇచ్చిన బలులు మీకు తెలుసు కదా, అర్పణలు అర్పించినప్పుడు అక్కడికి వచ్చాడు, అర్పణలు స్వీకరించాడు. అంటే ఆదాము అవ్వల కుటుంబంతో దేవుడు వస్తున్నాడు. ఏదైనా తోటలో ఉంటే ఏదైనా తోటలోకి వచ్చాడు, తోటలోంచి గట్టి వేయబడి బయట ఉంటుంటే అక్కడికి వస్తున్నాడు దేవుడు. అంటే తన పిల్లలు ఎక్కడుంటే అక్కడ ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు దేవుడు. ప్రారంభం నుంచి ఆయన మనస్సును మీకు పట్టిస్తున్నాను. దేవుడు ఎలా ఉండాలనుకుంటాడో, ఎక్కడ ఉండాలనుకుంటాడో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం జరిగింది? ఏదైనా తోటలోంచి బయటకు వెళ్ళగొట్టబడిన తర్వాత, కయ్యను కన్న తర్వాత, హేబేలును కన్న తర్వాత, ఎవడు అర్పణలు ఇచ్చే అర్పణ విషయంలో వీడు అసూయపరుడు అయిపోయాడు. అసూయండి సమస్త కీడులకి, సమస్త నేరాలకి మూలం ఏంటంటే కయ్యనులోకి వచ్చింది అసూయ. దైవత్వం పోయింది, దుష్టత్వం వచ్చింది, చెడు ఆలోచనలు వచ్చాయి, తప్పుడుగా ఆలోచించడం ప్రారంభించాడు.
ఎదురుగా చక్కగా దేవుడు పనిలో ఉన్నాడు, మంచివాడు తమ్ముడు హేబేలు చంపేయాలనుకున్నాడు, చంపేశాడు. చంపేసిన తర్వాత దేవుడు దిగాడు. కయ్యనో, హేబేలు ఎక్కడున్నాడు అని అడిగేసరికి అంటే వీడికి పొగరు. ఎవరన్నా తెలుసా? నా తమ్ముడికి నేను కావలివాడనా, నా తమ్ముడు ఎక్కడున్నాడో నాకేం తెలుసు అన్నాడు. సరే, నీ సంగతి ఎలా ఉంది కదా, నువ్వు చేసిన నేరం ఏంటో నీకు తెలుసా? నీ తమ్ముడి రక్తం నేలలో నుండి నాకు మొరపెడుతుంది. నా అన్న నన్ను చంపాడని ఎందుకయ్యా ఇంత దారుణం చేసావని కయ్యను పట్టుకునండి అరిచి కోపపడి కయ్యనుకు ఒక శిక్ష వేశాడు దేవుడు. మీకు తెలియదు కాదు, నువ్వు ఇక దేశ దిమ్మరివై తిరుగుదువు అన్నాడు. ఇదిగో నువ్వు కష్టపడిక నేలను పండించాలి, ఈజీగా నీకు పంట రాదు, చెమటోడ్చి నువ్వు పంట తినాలి అన్నట్టు. ఏమంటే ఇక్కడ కయ్యను చాలా ఫీల్ అయిపోయాడండి ఒక విషయానికి. నేను ఇందా చెప్పాను కదా, దేవుడి సన్నిధి అంటే మనకు భయం లేదు, కానీ వాడు నరహత్య చేసిన మర్డర్ అయినా అంత క్రూరుడైనా నువ్వు నా సన్నిధిలో నుంచి పో అనగానే వాడు ఈ దిగులు పడిపోయాడట, వాడు ఏడుస్తున్నాడట కయ్యను. చూస్తారన్నమాట, ఎంత బాగుంటుంది చూడండి ఒకసారి. ఆదికాండం 4వ అధ్యాయానికి రండి అందరూ. ఆదికాండం 4వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. 12 చదువుతారా? 12. నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారం ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దెమ్మరివై ఉంటావు. నా సన్నిధిలోంచి పోతావు, నువ్వు ఎక్కడ తిరుగుతావో తిరుగు, నా సన్నిధి లేదు ఇక నీకు, గెట్ అవుట్ అంటున్నాడు అనమాట. ఇప్పుడు చూడండి 13వ వచనంలో వాడు ఏమంటున్నాడు? 13వ వచనంలో, అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. చూసారా, ఈ ప్రదేశంలో నుండి నన్ను వెళ్ళగొడుతున్నాను. నా బాధ్యత ఇంతకీ, ఈ ప్రదేశంలో నువ్వు వస్తున్నావు, ఈ ప్రదేశంలో నువ్వు మాకు కనబడుతున్నావు, ఈ ప్రదేశంలో నువ్వు మాతో మాట్లాడుతున్నావు, ఈ ప్రదేశం నీ సన్నిధి. నేను చేసిన చిన్న తప్పుకి ఆడు అలా ఫీల్ అవుతున్నాడు అనమాట. చంపేసి కూడా ఏమన్నాడంటే, నేను చేసిన ఒక నేరానికి ఇదిగో నన్ను నీ సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టేస్తావా, ఈ శిక్ష నేను భరించలేనంత గొప్పది. చూసారండి, చేతులారా దేవుడే నా సన్నిధికి రావద్దని గెంటేస్తుంటే ఇప్పుడు వీడు సన్నిధి పోతున్నందుకు ఫీల్ అవుతున్నాడు. ఎప్పుడైనా మీరు, నేను ఆదివారం గుడికి వెళ్ళలేకపోయినండి, ఈ సన్నిధి పోగొట్టేసుకోనండి ఈ ఆదివారం, ఎవరు బాధపడ్డారు చెప్పండి? ఉదయం బైబిల్ క్లాస్ జరిగింది, నేను రాలేకపోయినండి, నేను చేతులారా పనికిరాని పనులకు దేవుడి సన్నిధిని పోగొట్టుకున్నానండి, సభను పోగొట్టుకున్నానండి, ఆరాధనను పోగొట్టుకున్నానండి, సెమినార్ను పోగొట్టుకున్నానండి, దేవుడి సన్నిధిని నేను పోగొట్టేసుకున్నానండి. ఎవరికి ఉంటుందండి బాధ? ఎవరికి లేదండి, తెలుసు, ఎవరికి లేదండి. ఆ భయము బాధ విడిచిపెట్టేశారు. కయ్యను బెటర్ మనకంటే. నా సన్నిధిలోంచి పో అనగానే, ఈ స్థలములో నుంచి నన్ను వెలగొడుతున్నావు కదా, ఈ శిక్ష నేను భరించలేనంత గొప్పది, నీ సన్నిధిని నాకు దూరం చేస్తావా దేవా. చూడండి కిందకి వెళ్ళేసరికి ఎంత ఫీల్ అయిపోతాడంటే వాడు, నా దోష శిక్ష భరించలేనంత గొప్పది. 14వ వచనం, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెలగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరుడయ్యుందును, కావున నన్ను కనుగొని వాడెవడు వాడు నన్ను చంపునని యెహోవా తానెను. చూసారండి, నీ సన్నిధికి రాకుండా ఉండటం కంటే నేను చచ్చిపోవడం బెటర్. నువ్వు వేసిన శిక్ష మామూలు శిక్ష కాదు నాయన. నువ్వు మాట్లాడే చోటు నాకు దూరం చేసేస్తావా, నీ సన్నిధి నాకు దూరం చేసేస్తావా. ఎవడొక నరహంతకుడిలో ఒక దేవుడి సన్నిధి మీద ఎంత భయం, ఎంత ఆందోళన, దేవుడి సన్నిధిలో నుంచి వెళ్ళిపోమంటున్నాడని ఎంత బాధ. ఎప్పుడైనా మనం ఇలా ఆలోచించామండి? దేవుడి ఏదైనా పోగొట్టుకుంటున్నప్పుడు, దేవుడి సన్నిధి పోగొట్టుకుంటున్నప్పుడు, దేవుడి వాక్యం పోగొట్టుకుంటున్నప్పుడు, దేవుడి పరిచర్య పోగొట్టుకుంటున్నప్పుడు, దేవుడికి ఏదైనా చేసుకునేది మనం మిస్ అయిపోతున్నప్పుడు, నేను మిస్ అయిపోయానండి అని ఎవరంటే బాధపడతారు ఈరోజు? ఎవరంటే బాధపడతారు? దేవుడికి చేసుకోండి, మీ పిల్లల్ని దేవుడి కోసం పెంచండి, మీరు దేవుళ్ళలో ఉండండి అని వెనకాల పడుతున్నా సరేనండి ఈరోజు పట్టించుకొని ఈ సమాజంలో. కయ్యను బెటర్ కదా, కయ్యను ఆలోచన బెటర్ కదా. వాడు మర్డర్, నరహంతకుడు అవ్వచ్చు కాక, దేవుడి సన్నిధి విషయంలో వాడు ఆందోళన మీరు చూడండి అక్కడ. ఎందుకు అనుకుంటున్నారు ఇదంతా? మీకు చెప్తాను, ముందుకెళ్ళేసరికి అర్థమవుతుంది. ఎందుకు అనుకుంటున్నారు ఇదంతా? దేవుడి సన్నిధి దూరమైందా, ఇక దేవుడు మనకు కనబడడు. మన జీవితం అంతా అంధకారం, మన జీవితం అంతా గందరగోళం. కాపాడే మహాశక్తి నా వెనక లేనప్పుడు ఇక నేను బ్రతుకుండేం అవసరం?
ఆయనే నన్ను పమ్మన్నప్పుడు, ఆయనే నన్ను చేర్చుకున్నప్పుడు, దేవుడే నా జీవితంలో లేనప్పుడు, దేవుడు సన్నిధే నా జీవితంలో లేనప్పుడు నేను బ్రతుకుండేందుకు నన్ను కనుగొని వాడు నన్ను ఏం చేయాలంటున్నాడు? చంపేయాల, నేను చచ్చిపోవాలా. నీ సన్నిధికి రాకుండా ఉండటం కంటే చచ్చిపోవటం బెటర్, నేను చచ్చిపోతాను అంటున్నాడు కయ్యను. వా చూసారా? ఇప్పుడు చెప్తాను అసలు సంగతి. దేవుడు అంటున్నాడు, ఒరేయ్ నేను కావలసిన శిక్ష చేశాను నీకు, నేను ఇక దొరకను నీకు, నా మాటలు దొరకవు నీకు, నా సన్నిధి దొరకదు నీకు, నా ప్రేమ దొరకదు నీకు, ఇక నా వాక్యం దొరకదు నీకు, ఇక నా మాట దొరకదు నీకు, ఇక వెళ్ళిపో. నిన్ను కనుగొని వాడెవడో నిన్ను చంపుతాడా? వాడెలా చంపుతాడో నేను చూస్తాను. నిన్నెవ్వడు చంపకుండా ఒక గుర్తేసి నీకు వదిలేస్తున్నాను. నా సన్నిధి నీకు దొరకదు, నా మాట నీకు దొరకదు, ఈ రోజు నుంచి నా నుండి నిన్ను బహిష్కరిస్తున్నాను. దిగులు పడిపోయాడట కయ్యను. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటేనండి, దేవుడు భూమి మీద ఉన్న తన పిల్లలతో ఉండటం, మనతో దేవుడు ఉండటం అండి, మనతో దేవుడు ఉండటం అండి, అది గొప్ప భాగ్యం అండి. గొప్ప భాగ్యం తెలుసా? మనతో దేవుడు ఉండటం భాగ్యం, మనకి దేవుడు సన్నిధి దొరకటం భాగ్యం, మనకి దేవుడు వాక్యం దొరకటం భాగ్యం. ఆ భాగ్యాన్ని వాడు పోగొట్టుకున్నాడు. ఆ రోజు దేవుడి సన్నిధిని వెలివేయబడ్డాడు, పోయాడు. తర్వాత కాలంలో దేవుడు ఎవరైతే నీతిమంతులుగా, ఎవరైతే దేవుడు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారో వాళ్ళతో మాత్రమే వస్తున్నాడండి. అబ్రహాంతో ఉన్నాడు, తర్వాత ఇస్సాకుతో ఉన్నాడు, ఆ తర్వాత యాకోబుతో ఉన్నాడు, ఆ తర్వాత యోసేపుతో ఉన్నాడు. దేవుని పిల్లలారా, నీతిగా, న్యాయంగా, యథార్థంగా, పాపాలు చేయకుండా, నేరాలు చేయకుండా, తప్పులు చేయకుండా ఎవరైతే దేవుడు అని బ్రతుకుతున్నారో వాళ్ళతో ప్రతి తరంలోనూ దేవుడు వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడేవాడు, వాళ్ళ దగ్గరకు వచ్చేవాడు, వాళ్ళతో ఉండడానికి ఇష్టపడేవాడు. తర్వాత కాలం మీకు తెలియదు కాదు, ఇశ్రాయేలుగా జనాంగంగా ఏర్పడ్డారు. ఏర్పడిన తర్వాత 430 సంవత్సరాలు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. తర్వాత విడిపించబడ్డారు. విడిపించబడిన తర్వాత మోషే ద్వారా వాళ్ళకి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యం ఇస్తూ వాళ్ళకి ఒక మాట చెప్పాడండి. నిజంగా మీరు ఈ రోజు మనసు పెట్టి ఆలోచిస్తేనండి, బా దేవుడు భలే అర్థం అవుతాడండి. ఇశ్రాయేలు సర్వ సమాజానికి దేవుడు ఒక మాట చెప్పాడండి. ఏమన్నాడు తెలుసా? నాయనా, మందసంగా నా మాటలు రాతి పలకల మీద రాసిన నా వాక్యాలు ఉండడానికి ఒక మందసాన్ని కట్టండి, అది నా నివాసంగా, అది నేను ఉండే చోటుగా, మీకు గుర్తు, నా ప్రత్యక్షతలు, నా సన్నిధి మీకు దొరికే చోటు అదే ఇప్పటి నుంచి అని ఒక మందసాన్ని కట్టమన్నాడు. మందసంలో రాతి పలకలు పెట్టించాడు. ఆ మందసం ఇశ్రాయేలుల మధ్యలో పెట్టాడు. ఫోటో రెడీ చేయండి ఆయన. ఆ మందసాన్ని ఇశ్రాయేలు మధ్యలో పెట్టండి, రాతి పలకలు, దేవుడి సన్నిధి. ఆ మందసం ఎక్కడికి వెళితేనంటే అక్కడ దేవుడు వాళ్ళతో పాటుగా ఉండేవాడు. ఆ మందసం ఎక్కడ ఉంటే వాళ్ళు యుద్ధాలు చేసినప్పుడు వాళ్ళకి విజయాలు అవే, దాని అంతటా అవే వచ్చేవి. కారణం, దేవుడు సన్నిధి మందసం రూపంలో వాళ్ళతో తిరుగుతుంది. ఇశ్రాయేలు కాలం నాటికి వచ్చేసరికి జాగ్రత్తగా వినండి. ప్రారంభంలో ఆదామవ్వ దగ్గర ఏదైనా తోట, కయ్యను దగ్గరికి వచ్చేసరికి దేవుడి సన్నిధి, అబ్రహాం దగ్గరికి వచ్చేసరికి ఎక్కడ మాట్లాడితే అక్కడ బలిపీఠాలు కట్టడం, యాకోబు బలిపీఠాలు కట్టడం, అక్కడ దేవుడి సన్నిధి. ఇశ్రాయేలు కాలానికి వచ్చేసరికి దేవుడి సన్నిధి ఎలా మారుతుందంటే, ఇదిగో మందసం రూపంలో ఇశ్రాయేలులతో పాటుగా నేను ఉండాలి, ఎప్పుడు వాళ్ళ మధ్యలో ఉండాలి. బైబిల్ బాగా చదవాలండి. మేము బైబిల్ బాగా నేర్చుకున్నాం. మా తండ్రి గారి గురించి అండి చాలా మంది అపవాదులు మాట్లాడతారండి, ఆయన మంచివాడు కదని, ఆయన చెడ్డవాడు అని జైశాల్ గారి గురించి నోటుకొచ్చినవి మాట్లాడతారండి. కానీ ఆయన ఎంత కష్టపడ్డాడు తెలుసండి. ఇదిగో మాలాంటి వేల మందికండి బైబిల్ బాగా నేర్పించి సమాజంలోకి విడిచిపెట్టాడు. బైబిల్ను బాగా నేర్పించాడండి. దివారాత్రులు బైబిల్ చదవాలి 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 అని మా వెనకపడి మరి మమ్మల్ని బైబిల్ను బాగా నేర్పించాడండి. అలాగని ఆయనకి మాకు చుట్టరికాలు లేవు, ఆయనకి మాకు బంధురికాలు లేవు. ఎవరైతే బైబిల్ను పట్టుకుంటారో ఆయన నా పిల్లలు అన్నాడు. 8 సంవత్సరాలు బైబిల్ పరీక్షలు రాయించి, బైబిల్ బాగా చదివించి, సేవకులుగా తయారు చేసి సమాజంలోకి వెళ్ళిన ఆయన బైబిల్ గురించి చెప్పండి, తండ్రి గురించి చెప్పండి అని, అందరికీ మంచి వాక్యాన్ని అందించండి అని వాక్యం నేర్పి సమాజంలోనికి మమ్మల్ని పంపించాడు. ఆయన శిక్షణలోనే బైబిల్ బాగా నేర్చుకున్నాం, ఆయన శిక్షణలోనే బైబిల్ బాగా చదివాం, ఆయన శిక్షణలోనే బైబిల్ను బాగా అర్థం చేసుకున్నాం. పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఏంటో కంప్లీట్ గా బైబిల్ ద్వారా ఈ రోజు సమాజానికి చెప్పాలని ఆశపడి మా డబ్బులు మేము పెట్టుకుని, మా కష్టాలు మేము పడుతూ, ఈరోజు సమాజంలో ఉన్న అనేక మంది మా సోదరుల దగ్గరికి వెళ్ళి, బైబిల్ పట్టుకున్న క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి, మీరు బైబిల్ నేర్చుకోండి, మేము ఉచితంగా మేము బైబిల్ నేర్పిస్తాం, మీరు మాకు ఏమేమొద్దు,
మీరు బైబిల్ నేర్చుకోండి చాలు. మాకు ఆయన అదే నేర్పాడు. నాయన మీ కష్టార్జితంతో మీ కష్టంతో వెళ్ళి సహోదరులకు బైబిల్ నేర్పండి, బైబిల్ చెప్పండి. నేను మీకు నేర్పించాను కదా, మీరు వెళ్ళి నేర్పించండి. యేసుక్రీస్తుల వారి సిద్ధాంతం అండి ఇది. తొలి శతాబ్దంలో 12 మంది అపోస్తులను తయారు చేసుకున్న తర్వాత ఆ అపోస్తులను 12 మందిని తీసుకెళ్ళాడు. మీరు వెళ్ళి నేను మీకు చెప్పిన వాక్యాలు మీరు అనేక మందికి నేర్పించి అనేక మందిని నాకు శిష్యులుగా తయారు చేయండి, వాక్యానికి శిష్యులుగా తయారు చేయండి అన్నాడు, బైబిల్కు శిష్యులుగా తయారు చేయండి అన్నాడు. దేవుని పిల్లారా, ఈ మాట ఇప్పుడు మీకు ఎందుకు జ్ఞాపకం చేశానంటే, బైబిల్ లోతుల్లోనికి వెళితే దేవుడి నివాసం ఎంత క్లియర్గా బయటకు వస్తుందో మీకు ఒక సంగతి జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలుతో మందసం కట్టమన్నాడు. ఆ మందసం కట్టిన తర్వాత ఆ మందసాన్ని ఇశ్రాయేలు మధ్యలో ఉండాలన్నాడు. ఏమంటే ఎలా ఉండాలనుకున్నాడు తెలుసండి దేవుడు ఇశ్రాయేలుతో? లక్షల మంది కదండి వాళ్ళు, కొన్ని లక్షల మంది కదండి ఆ జనాంగం. కాలుబలం కలిగిన వాళ్ళే సుమారుగా 6 లక్షల మందట. అంటే ఇంచుమించుగా ఏమంటే కాలుబలం కలిగిన యవనస్తులే 6 లక్షలు ఉన్నారంటే ఇక కుటుంబము, తల్లి, తండ్రి వీళ్ళందరినీ వేసుకుంటే సుమారుగా ఒక 20 లక్షల మంది అనుకోండి. ఇశ్రాయేల్ సుమారుగా ఒక 20 లక్షల మంది తన పిల్లలైతే ఇశ్రాయేల్ జనాంగం తన పిల్లలుగా చెప్పుకుంటే, తన పిల్లల మధ్యలో దేవుడు ఎలా ఉండాలనుకున్నాడో ఇప్పుడు మీరు బైబిల్లో చూస్తే ఆశ్చర్యపోతారండి. నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నాను తెలుసా? నా నివాస స్థలం, నేను ఉండే చోటు ఏంటో తెలుసా? నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నాను తెలుసా? ఇదిగో ఈ లక్షల మంది నా పిల్లలు కదా, ఈ లక్షల మందిలో ఎగ్జాక్ట్ గా మధ్యలో నేను ఉండాలంటాడు. బొమ్మేశారా? వెరీ గుడ్. ఆ బొమ్మ మీరు చూడండి, అది మందసం అండి, మధ్యలో కనపడుతుంది చూడండి. బొమ్మ వేయండి, నన్ను తీసేయండి, బొమ్మ పెద్ద చేయండి, అది కనపడదు, ఆ పేర్లు కనపడవు నా దగ్గర ఉంటుంది. ఆ బొమ్మ చూడండి, మధ్యలో ఉన్న చూసారండి రెడ్ చిన్నగా చూసారా? ఆ మధ్యలో ఉన్నది అదేనండి మందసం. అదే దేవుడు నివాసంగా ఒకప్పుడు పిలువబడింది, అది దేవుడి సన్నిధిగా, దేవుడు ప్రత్యక్షతగా పిలువబడింది అదే. ఆ మధ్యలో ఉన్నది మందసం అండి. దానికి 4 దిక్కులు ఉన్నాయి చూడండి. పైన ఉత్తరం దిక్కు, కింద దక్షిణం, ఇటుపక్క తూర్పు, ఇటుపక్క పడమర. చూసారా? ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, 4 దిక్కులు కదండి. ఇశ్రాయేలు మధ్యలో, అరణ్యం మధ్యలో ఉన్నారు కదా వీళ్ళు. దేవుడు 4 దిక్కులు ఉంటాయి కదా, ఈ అరణ్యం మధ్యలో వీళ్ళుంటే ఎగ్జాక్ట్ గా దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడంటే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజల మధ్య నేను ఉండాలి. ఆ మధ్యలో ఇటుపక్క ఎవరు ఉండాలి? తూర్పు దిక్కు నా పక్కనే, నా మందసం పక్కనే, వెంటనే నా పక్కనే ఎవరు ఉండాలి అంటే ఇటుపక్క తూర్పు దిక్కు మోషే ఉండాలి, అహరోను ఉండాలి, అహరోను సంతానం ఉండాలి. ఆ తర్వాత వాళ్ళను దాటుకున్న తర్వాత ఎవరు ఉండాలంటే ఇక్కడ గోత్రాలు 12 గోత్రాలు కదండి, ఈ 12 గోత్రాల వాళ్ళనేనండి 4 దిక్కులు 4 ముళ్ళు 12గా విభజించాడండి. ఈ తూర్పు దిక్కున యోదా, ఇస్సాకారు, జెబూలూను, ఈ 3 గోత్రాలకు సంబంధించిన కొన్ని లక్షల మంది ఇదిగో నేను మధ్యలో ఉండాలి. నా పక్కనే తూర్పున మోషే, అహరోను సంతానం ఉండాలి. ఆ తర్వాత ఇదిగో ఈ 3 గోత్రాల వాళ్ళు ఉండాలి. ఆ తర్వాత తూర్పు అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్ ఆపోజిట్ పడమరకు వచ్చేసరికి అండి ఈ లేవీలు, ఈ మందసం చుట్టూ మధ్యలో మందసం చుట్టూ ఫస్ట్ లైన్ లో ఎవరు ఉండాలంటే లేవీలు. తూర్పు దిక్కున ఈ మోషే ఉన్నాడు, అహరోను ఉన్నాడు, మిగతా లేవీల పిల్లలండి మిగతా 3 గోత్రాల్లో అంటు పెట్టుకుని ఉంటారు ఈ మందసం చుట్టూ. ఈ పడమరకు వచ్చేసరికండి ఏమంటే పడమటలో గెహరోను అనే ఒక అతను కుమారుడు, లేవీల్లో కుమారులో ఒక కుమారుడు, ఆ కుమారుడు ఉంటాడు. ఇటు పక్క చూడండి, మీకు కనపడుతుంది అక్కడ బొమ్మలో పడమర. ఆ తర్వాత దక్షిణ దగ్గరకు వచ్చేసరికండి కహాతు. అలాగే మీరు పైకి వెళ్ళిపోయేసరికండి ఉత్తర దిక్కుకి వెళ్ళేసరికి మెరారి. వీళ్ళంతా లేవీలు అండి, మందసం చుట్టూ లేవీలు మొదటి లైన్లో. ఆ తర్వాత మోషే, అహరోను సంతానం. ఆ తర్వాత ఇటు దిక్కుకి వెళ్ళిపోయేసరికి ఆ చివరిన చూసారంటే బాక్సులు, అవన్నీ గోత్రాలు అండి అవన్నీ. ఈ గోత్రం పడమరకు వచ్చేసరికి బెన్యామీను, మనస్సే, ఎఫ్రాయిము. దక్షిణానికి వచ్చేసరికి గాదు, షిమ్యోను, రూబోను. ఆ పైకి ఉత్తరానికి వెళ్ళిపోయేసరికి దాను, ఆషేరు, నఫ్తాలి. చూసారండి, ఈ గోత్రాలన్నిటినీ ఏమండి చుట్టూతో పెట్టుకున్నాడండి. వీళ్ళంతా కూడా లక్షల మంది, మర్చిపోకూడదు మీరు. ఆ గోత్రం అనేసరికి కొన్ని లక్షలు, ఈ గోత్రం అనేసరికి లక్షలు, మొత్తం సుమారు 20 లక్షల మంది. మధ్యలో నేను, నా చుట్టూ లేవీలు, నా చుట్టూ మోషే, అహరోనులు, ఆ తర్వాత నా పిల్లలు, మధ్యలో నేను ఉండాలి. ఇప్పుడు ఇది సాగాలి, ప్రయాణం కదండి. అరణ్యంలో ప్రయాణంలో ఉన్నారు కదా, ప్రయాణంలో సాగాలనుకున్నప్పుడు ఈ లేవీలు అందరూ కూడా మందసాన్ని అలాగే ఎత్తుకోవాలా.
ఏ దిక్కున ఎవరు ఉండాలని నేను చెప్పానో ఆ దిక్కునే ఈ లక్షల మంది అలా నడుచుకుంటూ వెళ్ళాలా, మధ్యలో మందసాన్ని తీసుకుని వీళ్ళు ఎలా కదులుతూ ఉండాలా. ఏం సిస్టమ్ అసలు! దేవుడు ఆలోచించుంటే ఎలాగుందో. నేను మీ మధ్యలో ఉంటాను, మీతో ఉంటాను. దేవుడు ఒక మాట చూడండి, సంఖ్యాకాండం. నేను చెప్పిందంత బైబిల్లో ఉంటది. ఇప్పుడు మీకు ఆ మ్యాప్ ఏదైతే వేశానో అది సొంతంగా మేము గీసిన మ్యాప్ కాదు, అది బైబిల్లో దేవుడు రాయించిన దానిని బట్టి గీశారండి. సంఖ్యాకాండం మీరు చూడండి. సంఖ్యాకాండం 2వ అధ్యాయం చదువుతానండి మీరు. ఇదంతా ఉంటదండి అక్కడ. సంఖ్యాకాండం 2వ అధ్యాయం మీరు బాగా చదువుకుంటే 2వ అధ్యాయము సంఖ్యాకాండము ఏమండి 2వ అధ్యాయము 3వ వచనంలో తూర్పు దిక్కు ఉంటది. సంఖ్యాకాండం 2వ అధ్యాయం 3వ వచనంలో తూర్పు దిక్కు. అలా కిందకు వచ్చేసరికి అంటే 10వ వచనానికి వచ్చేసరికి దక్షిణపు దిక్కు. సంఖ్యాకాండం 2వ అధ్యాయం 3వ వచనంలో తూర్పు దిక్కు, 10వ వచనానికి వచ్చేసరికి దక్షిణపు దిక్కు. అలా కిందకి మీరు 18వ వచనానికి వచ్చేసరికి అండి క్షమించండి, తూర్పు 3వ వచనంలో ఉంది, 10వ వచనంలో దక్షిణం ఉంది. అలా మీరు కిందకు వస్తే 18వ వచనంలో పడమర దిక్కు ఉంటది. మీరు ఒకసారి ఇలా పేజ్ తిప్పగానే 25వ వచనానికి వచ్చేసరికి ఉత్తరం దిక్కు ఉంటది. ఈ 4 దిక్కులు. ఆ 4 దిక్కుల్లో ఏ గోత్రాలు ఉండాలో చెప్పాడు. ఇది ఇప్పుడు 17వ వచనం చూద్దాం ఒకసారి. ఈ సంఖ్యాకాండం 2వ అధ్యాయము 17వ వచనం మీరు చదివితే, ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాలెముతో పాలెము నడుమన సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజమును బట్టి ప్రతి వాడును తన తన వరసలోనే సాగి నడవవలెను. మందసం మధ్యలో ఉండాలి. లక్షల మంది మధ్యలో, నా పిల్లల మధ్యలో నేను ఉండాలి. ఇదంతా మీకు ఎందుకు చెప్పాను తెలుసండి? ఇప్పుడు కూడా దేవుడు ఆలోచన ఎలా ఉంటుంది అంటే, నా పిల్లలు ఎక్కడుంటే అక్కడ ఉండాలి, నా పిల్లల మధ్య నేను ఉండాలి. తండ్రి దేవుని నివాసం, దేవుడు ఉండే చోటు తన పిల్లలతో. తన పిల్లలు ఎక్కడుంటే అక్కడ, తన పిల్లలు ఎలా ఉంటే అక్కడే. వెరీ గుడ్. మందసం అయిపోయింది. ఈ మందసము యొక్క కాలం అయిపోయింది. ఏమండి, మోషే అయిపోయాడు, యెహోషువ అయిపోయాడు. యెహోషువ అయిపోయిన తర్వాత న్యాయాధిపతులు అయిపోయారు. న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత అండి రాజుల పరిపాలన మొదలైంది. మొదటి రాజు సౌలు, రెండో రాజు దావీదు వచ్చాడు. ఆ దావీదు రాజు పరిపాలన ఇశ్రాయేలుకు జరిగిస్తున్న కాలానికి ఇదిగోనండి ఈ మందసం. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజల మధ్య సాగిన ఈ మందసం. ఆ తర్వాత వీళ్ళు పాలుతీలను ప్రావించి దేశానికి వెళ్ళిపోయారు. యెహోషువ భూభాగాలన్నీ పంచిచ్చేశాడు. పంచిచ్చేసిన తర్వాత న్యాయాధిపతులు పరిపాలించడం ప్రారంభించారు. ఆ తర్వాత ఒక రాజు కావాలని వాళ్ళే కోరుకున్నారు. రాజు కావాలన్నప్పుడు సౌలును పెట్టాడు. ఆ సౌలు పాపం చేశాడు, తీసేశాడు. ఆ తర్వాత దావీదుని ఎక్కించాడు. దావీదు కాలానికి వచ్చేసరికి ఈ మందసం పరిస్థితి ఏంటంటేనండి, ఈ మందసం అంటే కేవలం ఒక గుడారం కట్టి ఆ గుడారంలోనండి ఈ మందసాన్ని పెట్టారు. ఏమంటే రాజుగా ఉన్న దావీదు చాలా గొప్పగా ఆలోచించాడు. నేనేంటి గొర్రెల కాపరిని, దేవుడు తన శక్తితో ఈ స్థితికి పట్టుకొచ్చాడు. నేను చక్కగా మరి మంచి రాజమహల్లో, కోటలో, దేవదారు మ్రాణుతో కట్టిన అంతఃపురంలో నేను కాపురం చేస్తున్నాను. నన్ను ఈ స్థితికి తెచ్చిన నా దేవుడి మందసం, నా దేవుడి మందిరం అంటే అక్కడ ఉండిపోయింది. చిచ్చి ఇంతకాలం మనం చాలా తప్పు చేశాం. దేవుడిని పట్టించుకోలేదు. దేవుడుండే చోటుని సరిగా మనం పెట్టలేదు. మనమేమో మంచి సరంబి వేసిన ఇళ్లలో నివసించటమా? దేవుడి మందిరం, దేవుడి నివాసంగా ఒకప్పుడు వెలసిల్లిన మందసం ఒక గుడారంలో గుడ్డముక్కల మధ్యలో ఉండిపోవటమా? చిచ్చి ఇంతకాలం మనం తప్పు చేసామని దావీదుకి ఒక మంచి ఆలోచన, ప్రేమ కలిగిందండి దేవుడి మీద. ప్రేమ కలిగి అంటున్నాడు, నేను ఎలాగైనా దేవుడికి ఒక మందిరాన్ని కడతాను. మర్చిపోద్దండి. నిజంగానండి, ఈరోజు మనం ఎన్నో కట్టుకుంటామండి, మనం ఎన్నో కొనుక్కుంటున్నాం. మనం కట్టుకుంటాం, మనం కొనుక్కుంటాం కానండి దేవుడికి కొనటం, దేవుడికి కట్టటం, దైవజనులకి ఇవ్వటం, ఈ విషయంలో మనం ఎంత ముందు ఉంటాం మీరు ఆలోచించండి. దావీదు సూపర్ అండి. దావీదు ఆలోచన సూపర్. మురిసిపోయాడు కన్న తండ్రి. మురిసిపోయి మందిరాన్ని కడతాను అనగానే నాతాను ప్రవక్తని దేవుడు దావీదు దగ్గరికి పంపించాడు. పంపించి ఏమన్నాడు తెలుసా? నాయనా, నీ ప్రేమకు నేను ఉప్పొంగుతున్నాను. ఇంతకాలం చాలా మంది నన్ను అలాగే ఉంచేశారు ఆ గుడారంలో. ఎవడు ఆలోచించలేదు నా గురించి, కానీ నువ్వు వచ్చిన తర్వాత నాకు మందిరాన్ని కడతానంటున్నావు కదా, హ్యాపీ ఫీల్ అవుతున్నాను నాయన. నీ మనసును బట్టి, నీ మాటను బట్టి చాలా సంతోషపడుతున్నాను. నాకు మందిరాన్ని కడతావా? నిజంగా నాకు చాలా ఆనందం వేస్తుంది నిన్ను చూస్తుంటే అని మురిసిపోతున్నండి. దేవుడు దావీదుతో ఒక మాట అంటాడండి. నిజంగా వండర్ అండి అది. దావీదుతో దేవుడు అంటున్న మాట ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం.
త్వరగా సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం. అయితే రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు పోయి నా సేవకుడకు దావీదు ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, నాకు నివాసముగా, అండర్లైన్ చేసుకోండి, ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు. నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా దావీదు? నేను నాకే నివాసాన్ని కట్టేయాలనుకుంటున్నావా? నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు, ఇదిగో ఇప్పటి వరకు, ప్రజెంట్ ఇప్పటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించి తిని. చూసారా దేవుడు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. నాకెవరినైనా మందిరం కడతానన్నారు, నన్నెవరినైనా పట్టించుకున్నారు, నా నివాసం గురించి ఎవరినైనా ఆలోచించాడు. ఎప్పుడు వాళ్ళ ఇష్టాలు అడిగారు, వాళ్ళ సంతోషాలు అడిగారు, వాళ్ళ కోరికలు అడిగారు, వాళ్ళ అధికారాలు అడిగారు, వాళ్ళ ఆస్తులు అడిగారు, వాళ్ళ సంపదలు అడిగారు, వాళ్ళ ఇష్టాలన్నీ నా మీద రుద్దారు తప్ప నా మనసును గ్రహించి ఎవడు నాకు ఒక మందిరం కట్టాలనుకున్నాడు, నా నివాసం గురించి పట్టించుకునేవాడు ఎవడు? నేను ఎలా ఉన్నానంటే నా పిల్లలతో, ఇశ్రాయేలుతో, ఇదిగో ఈ డేరాలోను గుడారములోను వాళ్ళు మంచి మంచి ఇళ్లలో ఉంటున్నా, నేను మాత్రం గుడారంలో ఉండి నా పిల్లలంటే ఇష్టం గనక నేను ఏనాడు ఎవరిని మందిరం కట్టమని అడగకుండా ఆ గుడారాల్లోనే నా నివాసం ఉండిపోయాను. దేవుడండి పిల్లలకు అన్ని ఇస్తున్నాడట, పిల్లల్ని మంచి మంచి అంతఃపురాల్లో పెట్టాడట, తాను మాత్రం ఒక గుడారంలో ఉండిపోయాడట, డేరాలో నివసిస్తున్నాడట. నా నివాస స్థలం ఇది కదా నాయన, ఎప్పుడు అడిగాను నేను ఎవరిని మందిరం కట్టమని అడగలేను. అలాగని ఎవడు నన్ను పట్టించుకున్నవాడు కూడా లేడు. నేను అలా ఉండిపోయాను. నా నివాసం, నేను ఉండే చోటు గురించి ఆలోచించిన వాడు లేడు. ఇంతకాలానికి నీకు ఒక ఆలోచన వచ్చింది, వెరీ గుడ్, సంతోషం నాయన. నాకు మందిరాన్ని కట్టించాలనుకుంటున్నావా? కట్టించు. అయితే నువ్వు వద్దు, నీ చేతిలో రక్తంతో నిండాయి గనుక నీ కుమారుడు వచ్చి నాకు ఒక మందిరాన్ని కట్టిస్తాడు. వెరీ గుడ్, జాగ్రత్తగా వినండి, దేవుడు మనసు చెప్తున్నాను. మందిరం కట్టాడు సొలొమోను, బంగారపు దేవాలయం కట్టాడు. జాగ్రత్తగా వినండి, ఇక్కడే మనకి బైబిల్ దేవుడి మనసు సరిగా అర్థమవనివ్వకుండా చేసింది సైతాను. ఇప్పుడు సొలొమోను మందిరం కట్టాడు కదానని దేవుడు మందిరంలో ఉండిపోతానని చెప్పాడా? జాగ్రత్తగా వినాలి. ప్రారంభం నుంచి దేవుడు ఎక్కడ ఉండాలనుకున్నాడంటే కట్టడాలలో ఉండాలని నేను కోరుకోలేదు నాయన. మీరెక్కడుంటే మీతో పాటు డేరాలోను గుడారములోను నివసించి మీతో సంచరించి తిని అన్నాడు. చూడండి ఆ పదం చూడండి, అక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. బైబిల్ ప్రతి పదం వెనకనంటే పరలోకంలో ఉన్న కన్నతండ్రి మనసు ఉంది. బైబిల్ ఇంత స్పష్టంగా ఇంత బాగా ఆలోచిస్తూ చదవాలి. నేను ఒక చోట ఉండిపోయేవాడిని కాదు, నా పిల్లలు ఎక్కడుంటే అక్కడికి తిరిగేవాడిని, ఎక్కడుంటే అక్కడ నివసించేవాడిని, ఎక్కడ నా పిల్లలు ఉంటే అక్కడికి నేను సంచరించేవాడిని, నా పిల్లలతో తిరిగేవాడిని తప్ప నేను ఒక చోట ఉండిపోయేవాడిని కాదు. నేను దేవుడు అనగానే చెప్తున్నాడు చూడండి అక్కడ కింద. ఇప్పుడు చదివిన వచనం మళ్ళా చదవండి, వచనం చదవండి మళ్ళా. అయితే ఆ రాత్రి యెహోవాకు నాతానుకు ప్రత్యక్షమై, 5వ వచనం చదువుతామండి. నీవు పోయిన సేవకులకు దావీదు ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, నాకు నివాసము ఒక మందిరమును కట్టించు. ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు నేను మందిరములో నివసింపక. అడలం చేసుకోండి, నేను కట్టడాల్లో నివసించాలని అనుకోలేదు, నాకు ఒక కట్టడం కడగమని ఎవరిని అడగలేదు. నేను మందిరములలో నివసింపక, జాగ్రత్త చూడండి, నేను మందిరములలో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించి తిని. ఈ పదం చూడండి, ఒక చోట ఉన్నాను నేను, నా పిల్లలు ఎక్కడుంటే అక్కడ ఉంటాను. ఈరోజు ఇదిగో ఈ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ దొనకొండలో నా పిల్లలందరూ కూర్చుంటున్నారట, అక్కడికి నేను వెళతాను, వాళ్ళ మధ్యలో ఉంటాను. ఇప్పుడు స్టిల్ దేవుడు మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు, మర్చిపోకూడదు. మీతో ఉన్నాడు, ఇప్పుడు మీ మధ్యలో కూర్చొని ఉన్నాడు, మీటింగ్ లో కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు. నా పిల్లలు ఎక్కడుంటే అక్కడ నేను, నా పిల్లలు ఎక్కడుంటే అక్కడ నేను. ఇది అర్థమైపోయింది కయ్యను గడికి. దేవుడి సన్నిధికి దేవుడు వస్తాడు, అక్కడ నేను లేకపోతే ఎలాగా? నన్ను వెలేసేస్తాను కదా. వద్దు ప్రభా, ఆ సన్నిధిని నాకు పోగొట్టొద్దు ప్రభా, నువ్వు వచ్చే స్థలం నుంచి నన్ను వెళ్ళగొట్టొద్దు ప్రభా. ఈ రోజండి మనతో ఉన్నాడు. ఇప్పుడు తన పిల్లలు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. కట్టడాలలో, నివాసాలలో, మందిరాలలో నివసించేవాడు కాదు దేవుడు,
ముందుకెళ్ళేసరికి బోల్డ్ అని వచ్చినాడు ఇస్తాను, నేను జాగ్రత్తగా వినాలి. అంటే దేవుడి నివాసం, దేవుడు ఉండే చోటు, దేవుడి విశ్రాంతి తన పిల్లలు ఎక్కడుంటే అక్కడ తన పిల్లలతో సొలొమోను మందిరం కట్టాడు. సొలొమోను మందిరం కట్టిన తర్వాత ప్రార్థన ఏమని చేశాడో తెలుసండి? సొలొమోను మందిరం కట్టేసిన తర్వాత ఈ మందిరం దేవుడు కొరకు సొలొమోను కట్టిన బంగారపు దేవాలయం గురించి, ఆ దేవాలయం ముందు నిలబడి ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ఒకసారి చూడండి, రాజుల మొదటి గ్రంథం ముందుకు వచ్చేయండి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయానికి రండి, 8వ అధ్యాయానికి రండి, 27వ వచనం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనం. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు, ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును. చూసారా? నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును. మందిరంలో నువ్వు ఎక్కడ పడతావు ప్రభు? నీ సైజ్ ఎంత? దేవుడి సైజ్ ఎంత అండి? ఆకాశమున సింహాసనం అంటగా దేవుడు కూర్చునే కుర్చీ ఆకాశం, సింహాసనం. దేవుడి సింహాసనం ఆకాశం అయితే ఆయన ఒక కాలు పెట్టుకుంటే భూమి నా పాదపీఠము, భూమి ఒక కాలు పెట్టుకుంటే క్లోజ్ అయిపోయింది. ఇంత చిన్న భూమిలో ఎవడు మళ్ళీ ఖండాలు, ఆ ఖండాలలో ఎక్కడో భారతదేశం, ఆ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మీద ఒక జిల్లా. ఏ జిల్లా అంటే ఇది? ప్రకాశం జిల్లా. ఆ ప్రకాశం జిల్లాలో ఎక్కడో ఒక మండలం, ఆ మండలంలో ఒక దొనకొండ, ఆ దొనకొండలో ఒక కాలనీ, ఆ కాలనీలో ఒక 3 సెంట్లు షెడ్ వేసి ఇదిగో దేవుడు మందిరం అన్నాం అనుకోండి. అంత విచిత్రం. ఆకాశమున సింహాసనం, భూమి మొత్తం, భూగోళం మొత్తం నా కాలు ఎట్టుకుంటే నిండిపోద్ది. రెండో కాలు ఎక్కడ ఉంది చెప్పండి? ఒక కాలుకే భూమి నిండిపోతే ఆయన పట్టుకొచ్చి ఎవడు చిన్న షెడ్ వేసి ఇది దేవుడు మందిరం, ఎందులో దేవుడు అన్నాడంటే ఆ రోజు బంగారపు దేవాలయం కట్టించిన సొలొమోను అంటున్నాడు, ఈ మందిరము నిన్ను ఎలాగో పట్టును. నువ్వు ఇందులో ఉండేవాడివి కాదు, నీ పిల్లలు ఎక్కడుంటే వాళ్ళతో పాటు ఉండేవాడివి, వాళ్ళతో పాటు తిరిగేవాడివి. చెప్తాను. ఆయన మందిరాల్లో పట్టణ దేవుడు మరి మనుషుల దగ్గర ఎలాగుంటున్నాడు అది కూడా చెప్తాను. ఇదే విషయాన్ని అపోస్తలుల కార్యాల్లో స్టెఫను ప్రసంగం చేస్తున్నాడు 7వ అధ్యాయంలో. ఆ రోజు ఇశ్రాయేలు యూదులు దేవుని ఒప్పుకోనప్పుడు, దేవుని నమ్మనప్పుడు వాళ్ళకి ప్రభు గురించి చెప్పడానికి ప్రసంగం చేస్తున్నాండి. ఇదిగో ఇప్పుడు చెప్పిన ఇదే సొలొమోను గారు చెప్పిన ఈ విషయాన్నే మరలా జ్ఞాపకం చేస్తున్నాడు 7వ అధ్యాయం అపోస్తలుల కార్యాల్లో 49వ వచనంలో స్టెఫను ప్రసంగం. అది అక్కడ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 49. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. పైన 47 చదివితే ఇంకా క్లియర్ గా ఉంటది ఇదే సందర్భం అని మీకు అర్థమైపోతుంది. 47 చదివితే అయితే సొలొమోను ఆయన కొరకు మందిరమును కట్టించెను. సొలొమోను మందిరం కట్టాడు, జ్ఞాపకం చేస్తున్నాడు దాన్ని. సొలొమోను దేవుని కొరకు మందిరమును కట్టించెను. అయినను అంటే అర్థం ఏంటి? మందిరం కట్టించాడు, అయినను చూసారా మతం ఎలా ఉందో? అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ప్రశ్న దేవుడు అడుగుతున్నాడు ఇప్పుడు. నా విశ్రాంతి స్థలం మందిరమా? నేనుండే చోటు మందిరమా? నన్ను పట్టుకెళ్ళి మందిరంలో పెట్టేద్దాం అనుకుంటున్నారా? నా నివాసాన్ని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? నా నివాసాన్ని మీరు ఎలాగా ఐడెంటిఫై చేసేస్తారు? ఇది దేవుడి నివాసం అని మీరు ఎలాగా నా నివాసాన్ని నాకు ఇష్టం లేకుండా మార్చేస్తారు? మీకు ఇష్టమైన దాంట్లో నన్ను ఎందుకు పెడతారు? నా నివాస స్థలం ఏది? నా నివాసం ఏది? నా విశ్రాంతి చోటు ఏది? నన్ను అడగండి, నేను చెప్తాను. మీరు డిసైడ్ అయిపోకండి ఇది దేవుడి చోటు, ఇది దేవుడి చోటు, ఇది దేవుడి చోటు, ఈ కట్టడంలో దేవుడు అన్నాడు, ఆ కట్టడంలో దేవుడు అన్నాడు. మీరు డిసైడ్ అయిపోకండి. నా నివాసాన్ని మీరు మార్చకండి, మీరు డిసైడ్ చేయకండి. అది ప్రశ్న అక్కడ. అయినను సొలొమోను దేవుని కొరకు మందిరము కట్టించెను. ఏమండి, నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతములైన ఆలయములలో ఏమన్నా చెప్పండి మీ బైబిల్లో? నివసిస్తాడు అనందా, నివసింపడ్డు అనందా? అంటే కట్టడాల్లో ఉండడా దేవుడు? నో. ఆయన హస్తకృతములైన మనుషులు చేతులతో కట్టిన కట్టడాలలో నేను నివసింపను. నా చోటు కాదది. మీరు డిసైడ్ అవ్వకండి అలాగా. నా విశ్రాంతి స్థలాన్ని మీరు డిసైడ్ చేయకండి, మీరు మార్చేయకండి. నేను చెప్తాను, నా బైబిల్ చదవండి, నేను చెప్తాను నేను ఎక్కడుంటానో అక్కడ ఉంటాను నేను. అలా నా విశ్రాంతి స్థలాన్ని, నేను ఉండే చోటును, నా నివాస స్థలాన్ని వెతకండి తప్ప మీరు డిసైడ్ అయిపోయి మార్చేయకండి నా ప్లేస్ని.
బాగుందండి బైబిల్, ఎంత బాగా చెప్తున్నాడండి దేవుడు. నా విశ్రాంతి స్థలం ఏది? మీకేం తెలుసు చెప్పండి? ప్రశ్న అక్కడ అదే అలాగే ఉంది కదా. ఎన్ని వచనం ఉంటుంది? 50 వచనంలో మధ్యలో చూడండి, నా విశ్రాంతి స్థలం ఏది. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటుంది చూడండి. ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు కూడా భలే చేశారండి. ఆయన అడుగుతున్నట్టే ఉంది చూడండి, అక్కడ ఆయన అడుగుతున్నట్టుగా అక్కడ పక్కన ప్రశ్న గుర్తు వేసారు చూడండి, నా విశ్రాంతి స్థలం ఏది. మీ బైబిల్ అలాగే ఉందా? ప్రశ్న ఏది? నా విశ్రాంతి స్థలం ఏది? మందిరమా? మందిరం అని ఎవరు చెప్పారు మీకు? మనుషులు కట్టిన కట్టడాలలో నేను ఉండను. మరి ఎక్కడుంటావు ప్రభువా? ఏది నీ నివాసం? ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? నాయనా, నేను ప్రారంభం నుంచి నా పిల్లలతో ఉండాలనుకున్నాను. నా పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను తప్ప కట్టడాలలో నేను ఉండను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి, ఎంత బాగా మాట్లాడతాడండి. ఎక్కడుంటావు ప్రభా? ఎక్కడుంటావు? మరి ఈ కట్టడాల్లో నువ్వు ఉండాలంటున్నావు కదా, నీ విశ్రాంతి స్థలం ఇది కాదంటున్నావు కదా, ఎక్కడుంటావు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూడండి, ఎంత బాగా మాట్లాడుతున్నాడు దేవుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మనము చూడండి, ఆ పదం చూడండి, మనము జీవము కలిగిన దేవునికి ఆలయం. డిసైడ్ అయిపోయి చూడండి, ఇప్పుడు చెప్పేసాడు చూడండి అసలు విషయం. మనమే ఆయన పిల్లలమైన మనమే జీవము కలిగిన దేవునికి ఆలయం అట. ఆయన ఉండే చోటట, దేవుని ఇల్లట. సంఘం అనగానే మనమే, సంఘం అనగానే పిల్లలు. మీరందరూ ఎక్కడుంటే అక్కడ. జీవము కలిగిన మనమే జీవము కలిగిన దేవునికి ఆలయం. జీవం లేని కట్టడాలు కాదు, మర్చిపోకండి. జీవం కలిగిన మీరు కావాలి, జీవం కలిగిన దేవునికి. నిర్జీవం అయిపోయి, శిథిలమైపోయి, కూలిపోయేవి, రాలిపోయేవి కట్టడాలు కాదు, దేవుని నివాస స్థలాలు. మోసపోయేంతకాలం మనమే మార్చేసాం. దేవుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అనుకుంటూ మనలో ఉన్న దేవుడిని మనం బయటికి గెంటేసాం. చెప్తాడు ఇప్పుడు చూడండి, కిందకి వెళ్ళేసరికి ఎంత బాగా మాట్లాడతాడు చూడండి. 18వ వచనం చదువుతాను, 16వ వచనం చదువుతున్నాను. 18వ వచనం అండి, క్షమించండి, 18వ వచనమా? 18వ వచనం. మనము జీవము కలిగిన దేవునికి ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో, చూడ పదం, నేను వారిలో నివసించి సంచరింతును. నివాసం, నా నివాస స్థలం వారు, వాళ్ళ హృదయం. చూసారా? నేను వారిలో వారితో, ప్రారంభంలో ఆదాము అవ్వలతో, బయటకు వచ్చేసిన తర్వాత కయ్యను, హేబేలు, ఆ కుటుంబంతో, ఆ తర్వాత అబ్రాహాముతో, ఆ తర్వాత ఇస్సాకుతో, ఆ తర్వాత యాకోబుతో, ఆ తర్వాత యోసేపుతో, ఆ తర్వాత భక్తులందరితో, ఇశ్రాయేలు కాలం వచ్చేసరికి మందస్వరూపంలో లక్షల మంది మధ్యలో నా పిల్లలతో ఎప్పుడు నేను. కట్టడాలు కాదు నావి, అవి కాదు నా నివాస స్థలాలు. అది బాగా చెప్పాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి కలిగిన ప్రభువు చెప్పుచున్నాడు. నేను మీతో ఉంటాను. చెప్తాను ఇప్పుడు ఎందుకు ఇలా కోరుకుంటున్నాడు. జాగ్రత్తగా వినాలి. దేవుడు ఎందుకంటే మీతో ఎందుకు కోరుకున్నాడు తెలుసండి. ఇక్కడ అమ్మనాళ్ళు ఉన్నారు, వృద్ధాప్యానికి వచ్చిన అమ్మనాళ్ళు ఉంటారు. చిన్నప్పటి నుంచి బిడ్డల్ని కన్నారు, పెంచారు, పెద్ద చేశారు, గొప్పవారిని చేశారు, ప్రయోజకులను చేశారు. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటేనండి, అభివృద్ధి అనగానే డెవలప్మెంట్ అనగానే ఏమనుకుంటున్నారంటే కార్లు, బంగ్లాలు, ధనము, ఈ హోదా, ఇదే అభివృద్ధి. ఈ అభివృద్ధి పేరుతో, ఈ హోదా పేరుతో కన్న తల్లిదండ్రులను కూడా దూరంగా గెంటేశారు. ఈరోజు మాకు టైం లేదు అంటున్నారు, మేము బిజీ ప్రపంచంలో ఉన్నామంటున్నారు. మా ఇంట్లో ఉంటే మీకు చూసుకోవడానికి టైం లేదు కనుక మీ ఊర్లో ఉండండి, మీకు డబ్బులు పంపిస్తాం, డబ్బులతో హాయిగా తినండి అంటున్నారు. ఇంకా కొంతమంది మరీ బిజీ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ డబ్బులు పంపించినా కూడా మాకు ఖాళీ లేదు కనుక మిమ్మల్ని పట్టుకెళ్ళి ఎక్కడేస్తాం, వృద్ధాశ్రమంలో వేస్తాం, అక్కడ పడి ఉండండి, వాళ్ళు చూసుకుంటారు, అంత ఫీజు పంపిస్తాం మేము, మాకు టైం లేదు మిమ్మల్ని చూడడానికి. వెరీ గుడ్. ఇప్పుడు మాట్లాడుతున్నానంటే, ఈ వృద్ధాప్యంలో మగ్గిపోతున్న వృద్ధులు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీరు ఇక్కడ హ్యాపీగా ఉన్నారా అని అడగండి. ఏమంటారు చెప్పండి? హ్యాపీగా ఉన్నారా?
మంచి వృద్ధాశ్రమం కదా, కాస్ట్లీ ఫుడ్ పెడుతున్నారు కదా, బట్టలు ఆళ్ళు ఉతుకుతున్నారు కదా, మీకు స్నానం ఆళ్ళ చేయిస్తున్నారు కదా ఆయమ్మలు, మీ టిఫిన్ ఆళ్ళ పెడతారు కదా, మీకు భోజనం ఆళ్ళ పెడతారు కదా, సకల సౌకర్యాలతో తొలతూగుతున్నారు కదా. ఇక్కడ మీ పిల్లలు పంపించిన డబ్బులతో మీరు హ్యాపీయా అని అడగండి, ఏమంటారు చెప్పండి? అన్హ్యాపీ. సంతోషంగా లేము, ఆనందంగా లేము మేము. ఎందుకు లేరు? అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి కానీ ఆనందం లేదు. దేనిని బట్టి చెప్పండి నాకు, ఎవరు లేరు? కనిపించిన పిల్లలు లేరు. చిన్నప్పుడు వాడి కాలికి గాయం తగిలితే నేనే దగ్గరుండి కట్టుకట్టాను, నేనే అల్లాడిపోయాను, నేనే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఈ రోజు నా కాలు వాచిపోయినా నా కొడుకు వచ్చి, నాన్న నీ కాలు ఎలాగుందని ముట్టుకునేవాడు లేడు, నీ ఆరోగ్యం ఎలాగుందని కళ్ళతో ఇలాగ చేతులతో తాకి నన్ను ముట్టుకునేవాడు లేడు. కళ్ళకు ఏమంటే కళ్ళన్నీ కాయలు కాసేటట్టుగా నా కొడుకు నా కొడుకు నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని పెంచాను. ఈరోజు వాడికి నా మీద ప్రేమే లేదు, నేను హ్యాపీగా లేను. ఎప్పుడండి వీళ్ళు, ఎప్పుడండి ఈ వృద్ధులు ఎప్పుడండి హ్యాపీగా ఉంటారు? మీరు చెప్పండి, ఎప్పుడు హ్యాపీగా ఉంటారు వీళ్ళు? ఈ మనసు గాయపరచబడింది కదా, మేము దూరంగా ఉండటం వల్ల నీకు ఆనందంగా లేదు కదా, సరే నాన్న మా దగ్గరికి వచ్చాయి అన్నాడు అనుకోడు కొడుకు, అప్పుడు ఎలాగుంటది? కొడుకు వచ్చాడు తీసుకెళ్ళిపోవడానికి కారు వేసుకుని, వృద్ధాశ్రమంలో ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఏం చెప్తాడు చెప్పండి? ఆ ముసలి తండ్రి ఆ వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళు అందరికీ ఏం చెప్తాడు చెప్పండి? నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడ, నేను హ్యాపీ, నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు ఎవరి దగ్గరికి? నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతున్నాను. అక్కడ పచ్చడి మెడికల్ పెట్టినా సరే నాకు హ్యాపీయే. కారణం ఏంటి? నేను ఏం తింటున్నాను, నేను ఏం ధరిస్తున్నాను అనేది కాదు. నా కళ్ళ ముందు ఎవరు ఉంటారు? నా కొడుకు ఉంటాడు. నా కొడుకు కన్నా మరో కొడుకు, నా మనవడు ఉంటాడు, నా కుటుంబం ఉంటుంది. నేను వాళ్ళ దగ్గర ఉంటే నాకు హ్యాపీ, వాళ్ళ దగ్గర ఉంటే నాకు సంతోషం. ఇది నీకు అర్థమైతే, ఇది నీ మనసు అయితే, నిన్ను కన్నా నేను పరలోకంలో కన్న తండ్రి ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నావు? పరలోకంలో ఉన్నాడు అనుకుంటున్నావా? పరలోకంలో సుఖ సంతోషాలతో ఆనందిస్తున్నాడు అనుకుంటున్నావా? దూతల మధ్యలో కాదు. నువ్వెక్కడ ఉంటే ఆయన అక్కడేం చేస్తాడు? నీతోనే ఉండాలనుకుంటున్నాడు, నీతోనే రావాలనుకుంటున్నాడు. నేను వారిలో నివసిస్తాను, నా పిల్లలతో ఉంటాను. దేవుడు ఎంత దౌర్భాగ్యం తెలుసండి. ఇప్పుడు చెప్తాను, టైటిల్ ఎలాగేసాం? దేవుని నివాసాన్ని మార్చిన మనుషులు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మీతో వస్తాను, మీతో సంచరిస్తాను, మీతో తిరుగుతాను. మీరు సువార్తలకు వెళ్తున్నారు కదా, నేను మీతో వస్తాను. మీరు మీటింగ్లకు వెళ్తున్నారు కదా, నేను మీతో వస్తాను. మీరు వాక్యం చెప్పడానికి వెళ్తున్నారు కదా, నేను మీతో వస్తాను. నా పిల్లలందరూ ఒక చోట కూర్చొని నన్ను స్తుతిస్తున్నారు కదా, మహిమపరుస్తున్నారు కదా, నా వాక్యం నేర్చుకుంటున్నారు కదా, నేను మీతో వస్తాను. మనం ఏమంటున్నా? వద్దు నువ్వు అక్కడ ఉండు. ఎక్కడా? గుళ్ళో ఉండు. ఆదివారం వస్తాం, ఒక గంట సేపు నీతో గడుపుతాం, టైం అయిపోగానే తాళం వేసేస్తాం, ఇంటికి వెళ్ళిపోతాం, మళ్ళా వస్తాం. ఎప్పుడు? మాతో రావద్దు, నువ్వు గుళ్ళో ఉండు. ఉంటాడా? నాకు అనిపించిందండి, ఒక వారం రోజులు ఆయన లోపలేశారు కదా, నిన్ను 24 గంటలు నీళ్లు తిండి పెట్టకుండా నిన్ను లోపలేసేలా ఎలాగుంటది? అప్పుడు ఆయన బాధ ఏంటో అర్థమవుతుంది. వారం రోజులు లోపల ఉండు, మేము మళ్ళా వస్తాం ఆదివారం అంటే. దేవుడు అనగానే కట్టడాల్లో ఉండిపోయాడు అనుకున్నారా? ఎంత తప్పుగా దేవుడిని అర్థం చేసుకున్నారండి మనుషులు. ఏమంటున్నారు తెలుసండి? దేవుడితో ఏమంటున్నారు తెలుసా? యోబు గ్రంథం చూడండి. మీకు భయం వేస్తుందండి పదం చదివితే. నిజంగా దేవుడు అంటే మీకు ఇష్టమైతే మీకు భయం వేస్తుంది పదం చదివితే. యోబు గ్రంథం 21వ అధ్యాయం 14 వచనం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 14 వచనం. వారు, యోబు గ్రంథం 21వ అధ్యాయం 14 వచనం, వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు. మీరేం చెప్పేది ప్రసంగాలు మాకు అవసరం లేదు, మాకంతా తెలుసు. నీ మార్గములను గూర్చిన జ్ఞానం, వాక్యం మాకు అక్కర్లేదు, మాకొద్దు. మీటింగ్లు వద్దు, మాకు సభలు వద్దు, వాక్యం వద్దు. నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, మమ్మను విడిచి పొమ్మని దేవునితో చెప్పుదురు. ఏమన్నారట? నీవు మమ్మను విడిచిపో. ఎవరితో చెప్తున్నారట? దేవునితో కన్నవాడితో, ఈ విశ్వాన్ని కట్టిన వాడితో, నీ కొరకు యేసుక్రీస్తు వారు తన జ్యేష్ఠ కుమారుని బలేసిన వాడితో. మనిషి అంటున్నాడట, నీవు మాకు అక్కర్లేదు, నువ్వు పో. మీరన్నారు ఎప్పుడైనా? అన్నారా? మీరంటారు, అబ్బాబ్బాబ్బాబ్బాయ్
అస్సలు మేము దేవుడితో అలాంటి మాటలు కల్లో కూడా మాట్లాడమండి అనలేదా? నిన్న మీటింగ్కి రాలేదు అనుకోండి, చాలామంది నిన్న మీటింగ్ రాలేదు, పలచగా ఉన్నారు. అంటే నిన్న ఏమన్నారు దేవుడితో? మీరు నిన్న ఏమన్నారు? మాకు అవసరం లేదండి, బోల్డ్ సభలకి వెళ్ళి బోల్డ్ విన్నాం, నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకు, చాలా బిజీగా ఉన్నాం, సెకండ్ రోజు వస్తాం, చివరి రోజు. విచిత్రం ఏంటంటేనంటే ఒకప్పుడు 3 రోజుల సభలకి డేట్లు ఇచ్చేవాళ్ళు అండి, ఇప్పుడు ఇవ్వట్లేదు. 3 రోజులు డేట్లు ఇవ్వట్లేదండి, ఎక్కడ అడుగుతూనే ఇవ్వట్లేదు. మేము వద్దు తమ్ముడు 2 రోజులు చాలు. ఎందుకు తెలుసండి? 3 రోజులు సభలు పెడితే ఎలా డిసైడ్ అయిపోయారు తెలుసా? 3 రోజులు మీటింగ్లు అంటే ఫస్ట్ రోజు బాగా పలచగా ఉంటుందండి, 2వ రోజు కాస్త ఏదో ఒక మోస్తరుగా, 3వ రోజు మొత్తం గ్రౌండ్ ఫుల్ అయిపోతాయి. అంటే అర్థం ఏంటి? 3 రోజుల సభలు ఉంటే చివరి రోజు వస్తారు కనుక నాయన మమ్మల్ని ఎందుకు ఆయాస పెట్టడం, 2 రోజులు చాలు. మొదటి రోజు డొమ్మా కొట్టినా ఖచ్చితంగా 2వ రోజు. చూసారా, లోకంలో ఒక సామెత ఉంటుంది, యథా రాజా తదా ప్రజ. అంటే అర్థం ఏంటి? ఎవడు రాజుగారు ఎలాగుంటే ప్రజలు అలాగే ఉంటారు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది, ప్రజలను బట్టి ప్రసంగాలు డిసైడ్ అవ్వాల్సి వస్తుంది, ప్రజలను బట్టి మీటింగ్ డేట్లు ఇవ్వాల్సి వస్తుంది. రావట్లేదు. నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు, మమ్మల్ని విడిచి నువ్వు పో. ఎవరిని వెళ్ళగొట్టారు? ఇప్పుడు ఎవరిని వెళ్ళగొట్టారు? దేవుడిని వెళ్ళగొట్టారు. బాగా వినండి, దేవుడి వాక్యం మాకొద్దు. ఎవడు దేవుడు అనగానే ఏంటనుకుంటున్నారు? దేవుడి వాక్యం, దేవుడి మాట మాకొద్దు. మనిషి ఏమయ్యాడు తెలుసా? చెప్తాను ఇప్పుడు. ఈరోజు మనిషి చేస్తున్న నేరాలకి పాపాలకి కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోక, దేవుడు కట్టడాలలో ఉన్నాడు అనుకోని మనిషిలోనికి వస్తాను, మీతో పాటు ఉంటాను, మీలో ఉంటానంటే నువ్వు మాకు వద్దు అని గెంటేయటం వల్ల మనిషి ఎలా మారాడో తెలుసా? సామెతల గ్రంథం 4వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం ఏమంటే 16వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. అట్టి వారు కీడు చేయనిది నిద్రింపరు. చూసారా, కీడు చేయకుండా నిద్ర రావట్లేదట. ఎందుకు? ఎవరు లేరు దగ్గర. దేవుడు లేనప్పుడు మనిషి పాపాలు చేయక, దేవుడు లేనప్పుడు మనిషి నేరాలు చేయక ఏం చేస్తాడు చెప్పండి? కీడట. నేను మద్యం తాగుతాను, నేను వాడిని పొడి చేస్తాను, వీడిని నరికేస్తాను, వాడిని మోసం చేస్తాను. కీడు 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 చేయనిది మనిషి నిద్రింపడు, కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటి వారిని పడత్రోయనిది వారికి నిద్ర రాదు. చూసారా ఎలా మాట్లాడు? ఎదుటి వాడిని పడగొడితే గానీ వీడికి ఏం రావట్లేదట? నిద్ర. ఎవరిని మోసం చేద్దాం, ఎవరిని పాడు చేద్దాం, ఎవరికి కీడు చేద్దాం, ఎవరికి నేరం చేద్దాం, ఎవరి కుటుంబాన్ని కూల్ చేద్దాం, ఎవరిని బాధపడదాం, ఎవరిని తృణీకరిద్దాం, ఇదే మనసులతో మనిషి తిరుగుతున్నాడు. కారణం ఏంటో తెలుసండి? దేవుడు లేడు కదా. దేవుడు లేనప్పుడు అంత కీడు, దేవుడు లేనప్పుడు అంత చెడు, దేవుడు లేనప్పుడు అంత దౌర్భాగ్యమైన ఆలోచనలు, దేవుడు లేనప్పుడు పాపం మీద ఆలోచనలు, దేవుడు లేనప్పుడు అండి ఈ లోక సంబంధమైన పాపాల వైపు మనిషి వెళ్ళిపోతాడు. మనిషి దేవుడిని గుడిలో పెట్టాడు, మందిరాల్లో ఉన్నాడు అనుకుంటున్నాడు, బయటకు వచ్చి మనిషి యథేచ్ఛగా పాపాలు చేస్తున్నాడు. చాలా మంది ఆలోచన ఎలా ఉంటుంది తెలుసండి? ఆలోచన ఎలా ఉంటుంది తెలుసా? గుళ్ళో ఆరాధనలో ఉన్నప్పుడు అందరూ ఎలాగుంటారు చెప్పండి? స్పెషల్గా ఆడపిల్లలు అయితే ఎలా కూర్చుంటారు గుళ్ళో? కొంగులేసుకుని అందరూ మరియమ్మల్లాగా ఎంతో వినయంతో, ఎంతో నెమ్మదిగా, అయ్యగారు వందనాలు, ఏమంటే తమ్ముడు వందనాలు, అక్క వందనాలు, ఎంత బాగుంటారండి గుళ్ళో. బాగుంటారండి గుళ్ళో, చాలా బాగుంటారు. గుడి అయిపోయేంత వరకు బాగుంటారు. గుళ్ళో పాటలు పాడినప్పుడు బాగుంటారు, గుళ్ళో వాక్యం చెప్పినప్పుడు బాగుంటారు, గుళ్ళో వాక్యం వింటున్నప్పుడు బాగుంటారు. గుడి అయిపోయింది, కొంగలా తీశారు, ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత గుడిలో ఉన్నట్టుగా ఉంటారా? నాకు చెప్పండి. గుడిలో ఉన్న నెమ్మది ఉందా? గుడిలో ఉన్న ప్రశాంతత ఉందా? గుడిలో ఉన్నంత భయం ఉందా ఇంట్లో? లేదు. ఎందుకు లేదు చెప్పండి? ఎందుకు లేదు? గుడిలో నేను సైలెంట్గా ఉండాలి. కారణం ఏంటి? అక్కడ ఎవరున్నారు? దేవుడు అన్నాడు. ఇప్పుడు ఇంటికి వచ్చాను కనుక దేవుడు ఎక్కడ ఉండిపోయాడు? గుళ్ళో ఉండిపోయాడు. నేను ఇంటికి వచ్చి బూతులాడుతాను, నేను ఇంటికి వచ్చి గొడవలు చేస్తాను, నేను ఇంటికి వచ్చి రంకిలేస్తాను. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఎవడు నా విశ్వరూపం చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు? దేవుడు లేడు. గుడిలో మరియమ్మ, బయటకు వచ్చిన తర్వాత యెజబెలు. అంతేనా? విశ్వరూపం చూపిస్తాను, నేనేంటో చూపిస్తాను. యెజబెలు అనగానే ఏంటనుకుంటున్నారు?
క్రూరురాలు. బైబిల్ మొత్తంలో ఏమండి ప్రతిసారి చెడు స్త్రీ గురించి చెప్పాలనుకున్న ప్రతిసారి దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటారు తెలుసా? యెజబెలు, 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 యెజబెలు. ఎందుకు ఇలా ఉంటున్నారు? గుళ్ళో ఉన్నప్పుడు బాగుంటున్నారు, బయటికి వెళ్ళిన తర్వాత ఎందుకు బాగుంటలేదంటే, గుళ్ళో దేవుడు ఉన్నాడు కనుక నేను సైలెంట్ గా ఉండాలా, గుళ్ళో దేవుడు సన్నిధి కనుక అక్కడ దేవుడు వచ్చాడు కనుక నేను బాబులు మంచివాడిగా నటించాలా, బయటకు వచ్చిన తర్వాత యథేచ్ఛగా నేను పాపాలు చేస్తాను. చాలా మంది అండి ఆదివారం గుడికి వెళ్తారు, సాయంత్రం అయిపోగానే ఆదివారం రాత్రే మా హైదరాబాద్ లో జరుగుతున్న చెప్తున్నాను, ఒక టెంపుల్ ఉంటది, 4 ఆరాధనలు ఉంటాయి. మొదటి వర్షిప్కి వెళ్ళిపోతారండి, వర్షిప్ అయిపోగానే ఇంటికి వెళ్ళేటప్పుడే ఆ మధ్యలో వైన్ షాప్ ఉంటది, ఇంటికి వెళ్ళేటప్పుడు బాటిల్లో చికెన్ కొనుక్కొని వెళ్ళిపోతాడు. ఎందుకు? గుళ్ళోకి వెళ్ళినప్పుడు మాత్రం హ్యాపీగా కూడా తాకుండా వెళ్ళాలా, గుడి అయిపోయింది కదా, అక్కడ దేవుడు ఉన్నాడు కదా, ఇప్పుడు మా ఇంట్లో తాగుతాను, నన్ను ఎవరు చూస్తున్నాడు, ఇప్పుడు దేవుడు లేడు కదా మా ఇంటి దగ్గర. దేవుని నివాసాన్ని చేజేతులారా మనిషి ఏం చేశాడు? మార్చేశాడు. మీతో ఉంటాను, మీతో వస్తానండి, నువ్వు గుళ్ళో ఉండు, అక్కడికి వచ్చినప్పుడు మాత్రం మేము నటిస్తాం భక్తుల్లాగా, మనం తాకుండా వస్తాం, బయటకు వచ్చిన తర్వాత శుభ్రంగా తాగి రోడ్ల మీద పడుకుంటాం, మమ్మల్ని ఎవడు అడుగుతాడు? దేవుని నివాసాన్ని మార్చిన మనుషులు. మార్చారా? మార్చారని నేను చెప్పటం లేదు, దేవుడు వచనంలో చెప్పాడు. ఇర్మియా గ్రంథం త్వరగా కొన్ని వచనాలు చూడాలి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 4వ వచనం, క్షమించండి, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం అండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం. ఈ స్థలము యెహోవాలయము, ఈ స్థలము యెహోవాలయము, ఈ స్థలము యెహోవాలయమని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలను మీరు ఏమన్నా అక్కడ ఎన్నిసార్లు అన్నాడు? 3 సార్లు ఉంటా చూడండి మీ బైబిల్లో. మళ్ళీ చదువుతాను చూడండి, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం. ఈ స్థలము యెహోవాలయము, ఈ స్థలము యెహోవాలయము, ఈ స్థలము యెహోవాలయము అని మీరు చెప్పుచున్నారే. ఎవరు చెప్తున్నారు? దేవుడు ఆ స్థలంలో ఉన్నాడు, దేవుడు ఈ స్థలంలో ఉన్నాడు, దేవుడు ఆ స్థలంలో ఉన్నాడని మీరు చెప్పుకుంటున్నారు. ఆ స్టేట్మెంట్ తో నాకు సంబంధం లేదు, మీరు అనుకుంటున్నారు. మీరు ఎలా మార్చేశారు నా నివాస స్థలాన్ని? ఇది యెహోవాలయం, ఇది యెహోవాలయం, ఈ స్థలం దేవుడు ఉండే చోటు అని మీరు మార్చారు. ఈ మాటలతో నాకు సంబంధం లేదు, అది మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలను మీరు ఆధారము చేసుకొనకుడి. అలా చెప్పాడు చూడండి, ఇది మోసకరమైన మాటట. స్థలంలో దేవుడు ఉంటాడు అన్నది మోసకరమైన మాటట. నేను అంటం లేదండి, బైబిల్లో ఉంది అలాగా, నేను అంటం లేదు. మీ బైబిల్లో మీ తండ్రి మీతో అంటున్నాడు, ఈ స్థలము యెహోవాలయము, ఈ స్థలము యెహోవాలయము, ఈ స్థలము యెహోవాలయము అని మీరు చెప్పుకుంటున్నారు. నా నివాసాన్ని మీరు మార్చేశారు, నా నివాసాన్ని మీరు మార్చారు. మీకు మాట చెప్తాను, ఇది కాదు, ఇది నిజమో కాదు మీరు చెప్పండి. ఆదివారం గుడికి వస్తారండి, ఆదివారం దేవుడి సన్నిధి అది. మీరు ఈ చర్చికి వచ్చారంటే ఇది దేవుడి సన్నిధి, మీరు ఇంకో చర్చికి వెళ్తున్నారంటే దేవుడి సన్నిధి, దేవుడి సన్నిధి అది, దేవుడి సన్నిధి. ఏమంటే రైట్, అక్కడ దేవుడు ఆదివారం ఆరాధన చేసుకున్నారంటే అక్కడ దేవుడు వచ్చాడు, మీరు వచ్చారు కనుక అక్కడ దేవుడి సన్నిధి అది, దేవుడు అన్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ పిల్లలు పుట్టారు, చిన్నవాడికి మొట్టమొదటి వెంట్రుకలు తీయాలి. ఎక్కడ తీస్తారు? ఎక్కడికి వెళ్తారు వెంట్రుకలు తీయడానికి చెప్పండి? మీరు ఎక్కడికి వెళ్తారు వెంట్రుకలు తీయడానికి? ప్రాంతంలో దొనకొండ, దర్శి, ప్రకాశం వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ఖచ్చితంగా విజయవాడే. ఎందుకు? విజయవాడలో గుణదల ఆలయం ఉంది, అక్కడ మేము వెంట్రుకలు తీస్తాం. ఎందుకు అక్కడికి వెళ్ళారు? నేను నాకు తెలియక అడుగుతున్నాను, అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఈ ఏపీలో ఉన్న వాళ్ళందరూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ విజయవాడ గుణదల వెళ్ళిపోతారట. మా హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ ఆల్కొక టెంపుల్ ఉంది అక్కడ, మెదక్, దీనికంటే సూపర్ అది, దీనికంటే పెద్దది. ఏమిటి గుణదలకి వెళ్ళి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? మెదక్కి వెళ్ళి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? ఇంకా కాస్త డబ్బులు పరసలు ఆగుంది అనుకోండి, ఇశ్రాయేల్కి టికెట్లు బుక్ చేస్తారు. ఎక్కడికి? యెరూషలేముకి. అక్కడ తీస్తాం, అక్కడ తీసుకుంటాం. మీరు వెళుతున్న మీ సంఘంలో, నేను అడుగుతున్నాను, మీరు వెళుతున్న మీ సంఘాలలో దేవుడు లేడా? అది దేవుడి సన్నిధి కాదా? అక్కడ దేవుడు రావటం లేదా? స్థలాలు ఎందుకు ఎదుర్కొంటున్నారు? ఈ స్థలం గురదల్లో దేవుడు ఉన్నాడు, ఈ స్థలం మెదక్లో దేవుడు ఉన్నాడు, ఈ స్థలం యెరూషలేములో దేవుడు ఉన్నాడు. ఎవరు చెప్పారు మీకు? నేను చెప్పానా?
చూడండి ఎంత బాగా మాట్లాడాడు. ఈ స్థలము మెదక్, ఈ స్థలము విజయవాడ, ఈ స్థలము యెరూషలేము, ఈ స్థలము ఈ స్థలము ఈ స్థలము ఈ స్థలములో నేను ఉన్నానా, ఈ స్థలము యెహోవా ఆలయమా అని మీరు చెప్పుకుంటున్నారు. మీరు చేశారు అలా, అది మీరు ప్రచారం చేశారు, మీరు దాన్ని నమ్మేశారు. దేవుడిగా స్టేట్మెంట్ తో నాకే సంబంధం లేదు. మీరు అనుకుంటున్నారు అలాగా. నేనేమో మీరు ఎక్కడుంటే చాలు, 2-3 ఎక్కడుంటే అక్కడికి నేను వస్తానని నేనంటున్నాను. 2-3 ఉన్న చోట నేనంటున్నాను. మీరేమో స్థలాలలో కట్టడాలలో నన్ను వెతుకుతున్నారు. అందుకే మీరు ఏమయ్యారో తెలుసా? దేవుడు ఎక్కడో ఉన్నాడు కనుక అక్కడ ఉన్నప్పుడు నేను సైలెంట్ గా ఉంటాను, అక్కడ ఉన్నప్పుడు పవిత్రంగా ఉంటాను, బయటకు వచ్చిన తర్వాత పాపం చేస్తాను. నీకు అర్థం అవ్వలేదు అసలు నేను ఎక్కడ ఉంటాను. నీతో ఉంటాను, నీలో ఉంటాను. ఏమంటే ఎప్పుడు దేవుడు నాతో ఉన్నాడు అన్న భయం ఉందనుకోండి, మనిషి పాపం చేస్తాడా? నేను అడుగుతున్నాను సూటిగా. ఎవడు ఇప్పుడు నాతో ఉన్నాడు కదండి, ఇప్పుడు నాలోనే ఉన్నాడని నేను ప్రతిరోజు భయపడుతున్నాను అనుకోండి, పాపం చేస్తానా? వ్యభిచారం చేస్తానా? దొంగతనం చేస్తానా? మద్యం తాగుతానా? నేను నాతోనే ఉన్నాడండి బాబు దేవుడు అన్న భయం నాకు ఉందనుకో, నేను తప్పు చేస్తానా? నేను పాపం చేస్తాను? మీరు చెప్పండి, చేస్తానా? చేయను. మీతోనే ఉన్నాడని 24 గంటలు నాలోనే దేవుడు ఉన్నాడు, నాతోనే దేవుడు ఉన్నాడు, నాతోనే దేవుడు ఉన్నాడు అనుకోండి, మీరు పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉంటారా, పాపం చేస్తారా? మీరు చెప్పండి. ఇప్పుడు ఎందుకు మనిషి పాపయ్యాడు అంటే దేవుడు నివాస స్థలాన్ని మార్చేశాడు. ఎక్కడో ఉన్నాడు స్థలంలో దేవుడు, నేను ఇక్కడ మాత్రం పాపం చేస్తాను కాదు. నీతో ఉన్నాడు, నీలో ఉండి కుమిలిపోతున్నాడు. నువ్వు తప్పు చేస్తుంటే, నువ్వు నేరం చేస్తుంటే, నువ్వు పాపం చేస్తుంటే, నువ్వు కుమారుడు కదా, నువ్వు కుమార్తెవు కదా, నీతో ఉన్నాడు మీ నాన్న దేవుడు. కొత్త నిబంధన అంతా కూడా దేవుడు యేసుక్రీస్తుల వారు ఏమని పరిచయం చేశాడు తెలుసండి? మీ తండ్రి, మీ తండ్రి, మీ తండ్రి, దేవుడు మీ తండ్రి, దేవుడు మీ తండ్రి. మా నాన్న నాతో ఉన్నాడు, నేను తప్పు చేయను. మా నాన్న నాతో ఉన్నాడు, నేను భూత్ సినిమాలు చూడను. మా నాన్న నాతో ఉన్నాడు, నేను ఆడపిల్లలు ఏడిపించను. మా నాన్న నాతో ఉన్నాడు, నేను పరాస్త్రీని మోహం చూపుతూ చూడను. మా నాన్న నాతో ఉన్నాడు దేవుడు, నేను తప్పు చేయను, నేను తప్పు చేయకూడదు. మా నాన్న నాతో ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు, నేను తప్పు చేయకూడదు. నేను దేవుడి కుమారుణ్ణి, నేను దేవుడి కుమార్తెని, నేను ఎందుకు చేస్తాను తప్పు? నాలో ఉన్నాడు. కుమిలిపోతాడు ఏదైనా తప్పు చేస్తే నాలో ఉండి. ఇలా ఆలోచిస్తేనండి మనుషులు పవిత్రులుగా ఉండేవారండి. ఇలా ఆలోచిస్తేనండి మనుషులు ఎంత బాగుండేవారండి. నేరాలు జరగవండి. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను అర్థం కావడానికి. స్కూల్లో పిల్లలు బాగా వినండి. స్కూల్లో పిల్లలు సైలెంట్ గా బుద్ధిమంతులుగా ఎప్పుడుంటారు చెప్పండి? క్లాస్ రూమ్ లో ఎవరు ఉండాలి? క్లాస్ రూమ్ లో టీచర్ ఉన్నంత కాలం అండి గాంధీ మహాత్మలో కూర్చుంటారు వీళ్ళు ఇలా సైలెంట్ గా, ఏమి తెలియదు అన్నట్టుగా. టీచర్ ఉన్నంతసేపే. ఎవడు గంట కొట్టింది, టీచర్ క్లాస్ అయిపోయింది, టీచర్ అలా బయటికి వెళ్ళాడండి. బయటికి వెళ్ళంగానే క్లాస్ రూమ్ ఏమవుతుంది చెప్పండి? జోరేగల గుయ్ 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 మన ఆడు పలకి ఈడెత్తేస్తాడు, ఆడు బ్యాగ్ ఈడెత్తేస్తాడు, ఒకరి మీద కూడా ఎక్కేస్తాడు, బెంచీలు ఎక్కేస్తారు, తిరిగేస్తారు, అల్లరి కేకలు. బాబాయ్ గోల వినలేమండి. ఎంతమంది క్లాస్ రూమ్ లో ఎంతమంది ఉంటారు? 30-40 మంది. గోల 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 గోల. క్లాస్ రూమ్ లో ఉండలేరు. కొద్దిసేపుడికి మళ్ళీ ఇంకో క్లాస్ అయింది, ఇంకో టీచర్ అలాగొచ్చాడు. మళ్ళీ వీళ్ళు ఏమైపోతారు చెప్పండి? మళ్ళీ వీళ్ళు సైలెన్స్. మాస్టర్ గారు వచ్చారు రోయ్. ఒకడు బయట నుంచి తొంగి చూస్తూ ఉంటాడు కిటికీలో, ఎప్పుడు వస్తాడా అని. ఆయన అక్కడ చూడగానే అడుగుతాడు, రే మాస్టర్ వస్తున్నాడు రో 2వ క్లాస్కి. అంతే. మళ్ళా ఏమైపోతారు చెప్పండి వీళ్ళంతా? పిన్ డ్రాప్ సైలెన్స్. మళ్ళీ గాంధీ మహాత్ములు. మీకు ఇప్పుడు ఎందుకు చెప్పాను తెలుసండి? ఇది పిల్లలు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? ఎవరున్నారు కనుక అక్కడ? మాస్టర్ ఉన్నారు కనుక. నువ్వు కట్టడిలో నువ్వు తప్పు చేయకుండా ఉండాలి అంటే నీకు ఎప్పుడు ఒక భావం ఉండాలి. ఏంటో తెలుసా? నేను బాప్తిస్మం తీసుకున్న నాడే నాలోనికి దేవుడు వచ్చాడు. నేను తప్పుడు మాటలు మాట్లాడితే నాలో ఉన్న దేవుడు బాధపడతాడు. నేను మాట్లాడకూడదండి, నేను ఎవరిని ఏమో అనకూడదండి. దేవుడి గురించి మాట్లాడుకోవాలి, దేవుడి పని గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ మీద నేరాలు మోపడం, వీడు చెడ్డోడండి, వాడు అలాగండి, వీడు ఎలాగండి అంటున్నాం అనుకోండి. ఇటేటండి బాబు నా పిల్లల్ని తిడుతున్నాడు అని లోపల కుమిలిపోతాడు మీ నాన్న. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిద్దరు మాట్లాడుకుంటే దేవుడు ఏం చేస్తాడట? చెవి యొక్క ఆలకిస్తాడు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు చెవి ఒక్కుతున్నాడు. ఏం చెప్తున్నాడు వీడు? ఏం చెప్తున్నావు? వాక్యం చెప్తున్నావా? అవతల వాడిని నిలబెట్టేవి చెప్తున్నావా? అవతల వాడిని ఎవరు పడగొట్టేవి చెప్తున్నావా? ఏం చెప్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? దేవుడు మీతో ఉంటాడు మర్చిపోకండి, మీలో ఉంటాడు మర్చిపోకండి. ఈరోజు పాపాలకు కారణం ఏంటో స్పష్టంగా బైబిల్లో దేవుడు రాశాడు. హోషే గ్రంథం ముగించేస్తాను, ఇక చివరి మాటలు జాగ్రత్తగా చూసుకోండి. హోషే గ్రంథం 4వ అధ్యాయం. అందరు తీయాలి ఈ వచనం. హోషే గ్రంథం 4వ అధ్యాయము
11వ వచనం నుంచి చూద్దాం, జాగ్రత్తగా తీయండి అందరూ. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనం. ఎవడు మనుషుల పాపాల గురించి చెప్తున్నాడు, ఆ పాపాలు ఎందుకు జరుగుతున్నాయి చెప్తారు చూడండి. ఇప్పుడు హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి. చూసారా, వ్యభిచారం చేస్తున్నారట, ఏమంటే ద్రాక్షారసం అట, మద్యం అట, ఇవన్నీ తాగి మతిపోయిందట వాళ్ళకి. అందుకే ఒకడొకడు చంపుకుంటున్నాడు, అందుకే ఒకడొకడు తిట్టుకుంటున్నాడు, అందుకే ఒకడొకడు కొట్టుకుంటున్నాడు, అందుకే ఒకడొకడు నరుక్కుంటున్నాడు. మన మధ్యకాలంలో చెప్పాను కదండి, నిన్న చెప్పినట్టుగా గుర్తు. గుంటూరులో 4 యువకులు కలిసి 2 వాచ్మెన్లు ఒకే రోజు చంపేశారు. మద్యం పత్తులు, డబ్బు కోసం ఒకడు, బైకుల కోసం ఒకడు, ఎవడు మందు సీసాల కోసం ఒకడు, ఎవడి పొట్టకూటి కోసం చిన్న ఉద్యోగం చేసుకుంటున్న 2 వాచ్మెన్లను రాడ్లతో కొట్టి చంపేశారు. మద్యం మత్తులో వాళ్ళు మత్తులు అయ్యారట. వ్యభిచారంతో, ద్రాక్షారసము పానము చేయటంతో, మద్యపానం చేయటంతో వాళ్ళు మతి చెడింది. 12వ వచనం. నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేయుదురు, తమ చేతి కర్ర వారికి సంగతి తెలియచేయును. వ్యభిచార మనసు వారిని త్రోవ తప్పింపక వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు. 13వ వచనం. ఎందుకు ఈ ఘోరాలన్నీ జరుగుతున్నాయి? 13వ వచనం చెప్తాడు చూడండి. పర్వత శిఖరముల మీద బలులు అర్పింతురు. బలు ఇవ్వడానికి ఎక్కడికి వెళ్తున్నారట? పర్వత శిఖరాలు, పర్వతాలు ఎక్కిపోవాలి, అక్కడ దేవుడు అన్నాడు. గుణదల గుడి ఎక్కడ ఉన్నా చెప్పండి, కింద ఉందా పైన ఉందా? పైనే. పర్వత శిఖరముల మీద చూడండి, పర్వత శిఖరముల మీద బలులు అర్పింతురు, కొండల మీద ధూపము వేయుదురు, సింధూర వృక్షముల క్రిందను, చీనారు వృక్షముల క్రిందను, మస్తకి వృక్షముల క్రిందను నీడ మంచిదని అచటనే ధూపము వేయుదురు. అందువలననే, ఇదేంటిది? ధూపాలు వేస్తున్నారట, బలులు ఇస్తున్నారట, దేవుడు ఉన్నాడని కొండలెక్కిపోతున్నారట, చెట్ల కింద దేవుడు ఉన్నాడని దేవుడికి బలులు వేస్తున్నారట, ధూపాలు వేస్తున్నారట. అందువలననే, చూడండి అక్కడ ఎలాగుందో, అందువలననే నా కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడండ్లను వ్యభిచారులు అయిపోయారు. ఎందుకు? దేవుడు కొండల మీద, గుట్టల మీద, చెట్ల కింద దేవుడిని ఎదుగుతున్నారు. ఎవడు నీలో ఉన్నాడు దేవుడిని మర్చిపోయి కొండల మీద దేవుడిని అడిగి అక్కడ బలులు ఇస్తున్నారట, కొండ దిగిన తర్వాత వ్యభిచారం చేస్తున్నారట. అంతేనా? కొండల మీద, గుట్టల మీద దేవుడిని ఎదుగుని అక్కడ దేవుడు ఉన్నాడు కనుక అక్కడ బలి ఇవ్వాలి, అక్కడ ధూపం వేయాలి, అక్కడ భక్తిగా ఉండాలి. కిందకు వచ్చిన తర్వాత అక్కడ ఉండిపోయాడు కనుక దేవుడు ఇక్కడ లేడు కనుక ఇక్కడ నేను వ్యభిచారం చేస్తాను. అందువలననే, ఆ పదం చూడండి అలాగుంది అక్కడ. అందువలననే మీ కుమార్తెలు వేశ్యలైపోయారు, దేవుడు మీతో ఉన్నాడని, మీలో ఉన్నాడని భయం లేక పాపం చేస్తున్నారు. దేవుడు నివాసాన్ని మార్చేశారు, స్థలాలకు ఇచ్చేశారు. దేవుడు స్థలాల్లో ఉంటాడు, మందిరాల్లో ఉంటాడు, కట్టడాల్లో ఉంటాడని దేవుడు నివాసాన్ని మార్చి మనిషి యథేచ్ఛగా పాపాలు చేస్తున్నాడు, నేరాలు చేస్తున్నాడు, మోసాలు చేస్తున్నాడు. ఏమని భయంకరమైన మారణకాండ జరిగిస్తున్నాడు. కారణం, దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. దేవుడు మనసు, మీతో ఉంటాను నాయన, మీలో ఉండి మీరు తప్పులు చేయకుండా కాపాడుతాను, మీలో ఉంటాను, మీరు పాపాలు చేయకుండా కాపాడుతాను, మీతో ఉంటాను, మీతో ఉంటాను, మీతో ఉంటాను, మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉంచుతాను, మిమ్మల్ని పవిత్రులుగా ఉంచుతాను, మిమ్మల్ని కాపాడుకుంటాను, మీకు తోడుగా ఉంటాను, మీకు ప్రమాదాలు పడిపోకుండా మీలో ఉండి మిమ్మల్ని కాపాడుకుంటానంటే నువ్వు మాతో వద్దు. నువ్వు మాతో ఉంటే మాకు ప్రాబ్లం ఏంటంటే మేము పాపాలు చేయడానికి కుదరదు కనుక నీకు ఊరు చివరో లేదా ఊరు మధ్యలోనో ఒక మందిరం కడతాం, అందులో నువ్వు ఉండు. మేము 24 గంటలు బయట ఉంటాం, యథేచ్ఛగా మేము పాపాలు చేసుకుంటూ తిరుగుతాం. నువ్వు మాతో ఉంటే మాకు ప్రాబ్లం ఏంటంటే మేము బూతులు ఆడడానికి ఉండదు, నువ్వు మాతో ఉంటే మందు తాగడానికి ఉండదు, నువ్వు మాతో ఉంటే వ్యభిచారం చేయడానికి ఉండదు. నువ్వు మాతో వద్దు, మార్చేసావు. నువ్వు ఆ స్థలాల్లో ఉండు, ఆ గుట్ల మీద ఉండంతే, మేము ఇక్కడికి వచ్చి పాపాలు చేసుకుంటా ఉంటాం. అందువలననే దేవుడి నివాసం ఏంటో మీకు కరెక్ట్ గా అర్థం అవ్వలేదు కనుకే పాపం చేస్తున్నాడు మనిషి. బైబిల్ మతం అనుకున్నారండి, కాదండి. మనుషులను మనుషులుగా మార్చేది, మనుషుల యొక్క భావజాలం మార్చేది, మనుషులు పాపాల నుండి త్రిప్పేసేది బైబిల్. ఎప్పటికీ సమయం అయింది, కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు దేహం అనేది దేవుని ఆలయం, మీకు తెలియదు కదా. మీ దేహమే దేవునికి ఆలయం. దేవుడు ఉండాలని, దేవుడు ఉండడానికి కట్టుకున్న దేవాలయం దేహం. ఈ దేవాలయంలో దేవుడికి చోటు లేదట. ఈ దేవాలయంలో ఉండనివ్వక ఎక్కడో కట్టడంలో పెడతాడట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇల్లు ఖాళీగా ఉంటే ఖాళీగా ఉంటుందా, ఏమైనా వచ్చి జాయిన్ అవుతాయి అందులోకి? మీకు ఇది అర్థమవుతుంది.
మీరున్న ఇల్లు ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఉన్నారు కనుక శుభ్రం చేసుకున్నారు, ఇల్లు తాళం వేస్తున్నారు, శుభ్రంగా ఉంటుంది. ఎవడు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీరు ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనుకోండి, మీ ఇంట్లో ఏముంటాయి చెప్పండి? ఏముంటాయి? పందుకొక్కులు తొలిచేమో పక్క నుంచి, పిల్లులు కాపురం పెట్టము, కుక్కలు శుభ్రంగా మీ ఇంటి ముందు 1 2 మొత్తం వెళ్ళి మరి గబ్బు చేసేము మీ ఇల్లు సర్వనాశనం అవుతా. ఎందుకు సర్వనాశనం అయింది చెప్పండి? అందులో ఎవరు లేరు, మీరు లేరు. ఇప్పుడు చెప్తాను, దేవుడు కట్టుకున్న ఆలయం దేహం అయితే ఆ దేహంలో దేవుడిని మనుషులు ఉండనివ్వకుండా కట్టడాలు కట్టి కట్టడాల్లో పెట్టేసరికి ఇప్పుడు ఇల్లు ఖాళీగా ఉంది. ఖాళీగా ఉంటుందా? ఎవరైనా కబ్జా చేస్తారా? చేశాడు ఒకడు. ఎవరు? సైతాను గడు కబ్జా చేశాడు. ఎలాగో దేవుడిని పెట్టుకోలేదు కనుక ఖాళీగా మనం వదలటం ఎందుకు, మనం వెళ్ళేసైట్ అయిపోతాం. ఎందులో మానవ దేహాలలో దేవుడు లేడు. ఎవరొచ్చి కూర్చున్నారు? నువ్వు చంపరా, నీకెందుకు, నువ్వు అసలు తగ్గకురా, నువ్వు అసలు తగ్గొద్దు, చంపటంలో తగ్గొద్దు, అబద్ధాలు ఆడటం తగ్గొద్దు, మోసంలో తగ్గొద్దు, నువ్వు తగ్గొద్దు, నువ్వు చంపేయి, నువ్వు పాడు చేసే, సమాజాన్ని నువ్వు నాశనం చేసేయి. ఎవరండి మనుషుల్ని అలా ప్రేరేపిస్తున్నారు? దెయ్యం. ఇది కూడా బైబిల్లో రాశాడు దేవుడు. చూస్తారా? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. త్వరగా తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం అండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుచు దానికి అంతటికి పైగా వాడు తను తాను హెచ్చించుకొనుచు తాను దేవుడనని తను కనబరుచుకొనుచు దేవుని ఆలయములలో కూర్చుండును. దేవుని ఆలయములలో కూర్చుండును. ఎవరు కూర్చున్నారు దేవుడు ఆలయంలో? దెయ్యమట. దేవుడు ఆలయం అనగానే కట్టడాలు అనుకోకండి, మనుషుల్లో కూర్చున్నాడు. కయ్యంలో కూర్చున్నాడు. నువ్వు చంపరా హేబెల్ అంటున్నాడు. ఇస్కరియోతు యూదాలో కూర్చున్నాడు. 30 వెండి నాణాల కోసం యేసు ప్రభువుని అమ్మే అంటున్నాడు. అంతే. అననీయ సప్రాల్లో కూర్చున్నాడు. ఏంటి అంత డబ్బులు మీరు దేవుడికి ఇచ్చేస్తారా? మీకు పిల్లలు లేరా? మీ కుటుంబం లేదా? మీరు దాచుకోరా? మీరు సెటిల్ అవరా భూమి మీద? ఏం డబ్బులన్నీ దేవుడికి ఇచ్చేస్తారా? చిచ్చి ఈ మనసు ఎలాగుందండి మీకు? ఆ మనసు మంచిది కాదు, మీరు దాచుకోండి అని అననీయ సప్రాలను చంపేసింది. ఇస్కరియోతు యూదాను చంపేసింది. కయ్యను నరహంతకుడిగా మార్చింది. మనుషులలో దెయ్యం పట్టింది రోజు. బాబు పాట రెడీ చేయండి. దెయ్యమా దేవుడా దేవుని పాట ఉంది కదా, ఆ పాట రెడీ చేయండి. దేవుని పిల్లలారా, ఈరోజు మానవ దేహాలలో దెయ్యం కూర్చుని విలయ తాండవం చేస్తుంది. కారణం, దేవుడికి చోటు ఇవ్వలేదు. దేవుడు కట్టడాల్లో ఉన్నాడు, గుళ్ళో ఉన్నాడు, పర్వతాల మీద ఉన్నాడు, శిఖరాల మీద ఉన్నాడు అనుకుని దేవుడు మీతో ఉంటాను, మీలో ఉంటాను, మీరు పాపం చేయించకుండా వాక్య రూపంలో మీతో ఉండి మిమ్మల్ని భద్రపరుచుకుంటాను, మిమ్మల్ని కాపాడుకుంటానంటే నీతో మాకు అవసరం లేదు. చదివించాను కదా ఇందాక, నీ గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు, మమ్మును విడిచిపో అన్నాడు. మనిషి నేరస్తుడుగా, ఎవడు ఒక మర్డర్గా, ఒక దొంగగా ఈరోజు సమాజంలో నిలబడ్డాడు. కారణం, దేవుని ఆలయములలో వాడు కూర్చున్నాడట. దేహాలలో దెయ్యం కూర్చుంది, దేహాలలో సైతాను కూర్చుంది. ప్రకటన గ్రంథం చూడండి, డైరెక్ట్ గా చెప్పాడు చూడండి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవండి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ఆ తర్వాత మహాధికారము గల వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము. అతడి మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దెయ్యములకు నివాస స్థలం. చూసారా? మహాబబులోను కూలిపోయాను, అది దెయ్యములకు నివాస స్థలం. దెయ్యాలకి మహాబబులోను అనేసరికండి, ఒకప్పుడు కల్దీయ ప్రాంతం, బబులోను మహారాజ్యం, ఇరాక్ దెయ్యాలకు నివాస స్థలంగా మారిపోయిందట. అక్కడున్న మనుషులందరినీ దెయ్యం పట్టిందట, నరహంతకులుగా మార్చిందట. ఇప్పటికి చూడండి, ఇరాన్, ఇరాక్, పాలస్తీనా, ఏమండి గాజా, ఈ దేశాలన్నీ కూడా భయంకరమైన మారణ కాండ. బైబిల్ ఏంటనుకుంటున్నారు? దేశాల భవిష్యత్తు చెప్పే పుస్తకం బైబిల్. ఇదిగో ఈ బబులోను, ఇరాక్ ఇంత దారుణంగా తయారైంది. అది దెయ్యాలకు నివాస స్థలంగా మారిపోయింది. అందుకే అక్కడ యుద్ధాలు, అందుకే అక్కడ బాంబులు, అందుకే అక్కడ రక్తపు టేర్లు ఎందుకు మారుతున్నాయి? ఎందుకంటే యూదులు, ఏమంటే అరబియన్స్, ముస్లింస్ ఎందుకంటే కొట్టుకు చచ్చిపోతున్నారు? ఎందుకంటే మారణకాండ, దెయ్యం పట్టింది. చంపుకోండి.
దేవుడు అంటున్నాడు, మనమంతా ఒకే తండ్రి పిల్లలు, ఒకే తండ్రి గర్భాన్ని వచ్చిన మానవ జాతి, మనమంతా ఒకే తండ్రి పిల్లలు, అన్నదమ్ములము, అక్కచెల్లెడు. మన ఆయన అంటే లేదు, ఆ దేశం అంటే ఈ దేశానికి పడదు, ఆ రాష్ట్రం అంటే ఈ రాష్ట్రానికి పడదు, ఎవడు ఆ కులం అంటే ఈ కులానికి పడదు, ఆ మనిషి అంటే ఈ మనిషికి పడదు, ఎవడు అతనంటే నాకు పడదు, ఇతరంటే నాకు పడదు, ఈవిడంటే నాకు పడదు, ఆవిడంటే నాకు పడదు. అలాగే ఎవరంటే ఇలా మార్చేశారు మనుషుల్ని? ఎవరు? దెయ్యం. అందరూ ఒకటిగా ఉండనివ్వదు, అందరినీ ప్రేమగా ఉండనివ్వదు. మొక్కలు మొక్కలు మొక్కలు, వాళ్ళ మంచోళ్ళు కాదు, వీళ్ళ మంచోళ్ళు కాదు. దేవుడు కొట్లాడండి, గొడవలు పెట్టుకోండి, వెడగొట్టేయండి, నరుక్కోండి, చంపుకోండి. దెయ్యం అండి ఇది, దెయ్యం. ఇరాక్, బబులోను దెయ్యాలకు నివాస స్థలంగా మారిపోయిందట. ఏం చెప్పిందండి బైబిల్? ఏం బైబిల్ అండి! ఎంత స్పష్టంగా సమాజాన్ని మనకి పట్టిస్తున్నాడు దేవుడు. చూడండి, ఈ రాత్రి మీకు చెప్పేది ఒకటేనండి. ఇంకా చాలా చూపించగలను, ఇంకా బోల్డ్ వచ్చినాలండి. ఎలాగో ప్రకటన గ్రంథానికి వచ్చారు కదా, ఇలా 21కి రండి, ఎంత బాగుంటుంది. పక్కనే 21కి రండి, ఎంత బాగుంటుందో. 21కి ప్రకటన గ్రంథం 21:3 చూడండి. ప్రకటన గ్రంథం 21:3 చూడండి, ఎంత బాగుంటుందో. ప్రకటన గ్రంథం 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. చూసారా, దేవుని నివాసం ఎవరితో ఉందట? మనుషులతో. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందరు. దేవుడు తానే వారికి దేవుడు అయ్యుండు, వారికి తోడయ్యుండను. పాప నేను మీతో ఉంటాను, మీతో నివసిస్తాను, మీలో ఉంటాను, మీకు తోడుగా ఉంటాను. మీకు ప్రమాదాలు రాకుండా, మీకు భయంకరమైన వ్యాధులు రాకుండా, రోగాలు రాకుండా, మీరు తప్పులు చేయకుండా, మీరు పాపాల్లో పడిపోకుండా మీకు తోడుగా ఉంటాను. మీ హృదయంలో నాకు చోటిస్తారా? వాక్యానికి చోటిస్తారా? బైబిల్కి చోటిస్తారా? దేవుడు పనికి చోటిస్తారా? దేవుడు మాటలు నేర్చుకుంటారా? బైబిల్ దగ్గరకు వస్తారా? వాక్యం నేర్చుకుంటారా? మాకు వాక్యం కావాలని అంటారా? మాకు దేవుడు సన్నిధి కావాలని అంటారా? నేను మీతో ఉంటాను, మీకు తోడుగా ఉంటాను. దేవుడు పరిస్థితి ఏంటో తెలుసండి. ఈరోజు మనుషులను కనుక్కున్నాడు ఆయననండి. ఈ మానవ దేహాలన్నీ దేవుడికి ఆలయాలండి. కానీ దేవుడు ఎక్కడ ఉండిపోయాడు తెలుసండి? దేవుడు ఎక్కడ ఉండిపోయాడు తెలుసా? ఇక్కడే ప్రకటన గ్రంథంలోనే ఉన్నారు కదా. 3వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చెయ్యును. ఇప్పుడు యేసు ప్రభు తండ్రి ఎక్కడ ఉండిపోయారట? బయట తలుపు నొద్ద నిలుచుండి. ఇదిగో ఈ రోజు సభలతో నిన్న వాక్యంతో తట్టాడు, మధ్యాహ్న కాలం బైబిల్ క్లాస్ తో తట్టాడు. ఇదిగో ఈ రాత్రి మళ్ళీ ఈ సభతో తడుతున్నాడు. మీ హృదయాన్ని ఓపెన్ చేయండి. ఆ పాపాలు మానేయండి, ఆ నేరాలు మానేయండి, ఆ అబద్ధాలు మానేయండి. మీరు నా పిల్లలు, ఇదిగో వాక్యానికి చోటు ఇవ్వండి. నేను లోపలికి వచ్చేస్తాను, మిమ్మల్ని మార్చేస్తాను, మిమ్మల్ని గొప్ప వాళ్ళని చేస్తాను, మిమ్మల్ని పరిశుద్ధులను చేస్తాను, మిమ్మల్ని సేవకులను చేస్తాను. మీరు దేవుడి పనికి సహకారులుగా గొప్పవారుగా మిమ్మల్ని మార్చేస్తాను. నాకు చోటు ఇవ్వండి. నేను తడతన్నాను, ఇదిగో వాక్యంతో తడతన్నాను. ఓపెన్ చేయండి. మీ హృదయాన్ని వాక్యానికి ఓపెన్ చేయండి. మేమేదో ఎంతకాలన్నా వదిలేండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడాడు, ఈరోజు దేవుడు మీతో చెప్పాడు, సత్యాలు చెప్పాడు బైబిల్లో ఉన్నవి. ఓపెన్ చేయండి, స్వీకరించండి, అంగీకరించండి, వాక్యానికి స్థానం ఇవ్వండి, వాక్యాన్ని నమ్మండి, బైబిల్లో ఉన్నది నమ్మండి. దేవుని పిల్లలారా, ఓపెన్ చేస్తారా? బయట ఉండిపోయాడట. ఏమంటే బయట ఉండిపోయి తలుపు తడుతున్నాడు అంటే ఆయన ఇవ్వండి. దేవుడు కట్టుకున్న దేహం అండి, ఆయన బయట ఉన్నాడట, తలుపు తడుతున్నాడట. ఏమండి ఎలాంటి పరిస్థితికి దేవుడు దిగజార్చిందండి మానవ జాతి. ఆయన కట్టుకున్న ఇల్లులోనే ఆయన లేకుండా బయట పెట్టి లోపల మరొకరిని దెయ్యాన్ని నింపుకొని నాకు ప్లేస్ ఇవ్వండి, మీ హృదయాలలోనికి నేను వస్తానని ఏమంటే అడుక్కునే పరిస్థితికి దేవుని దిగజార్చింది మానవ జాతి. కొట్టాడు తలుపు, కొడుతూనే ఉన్నాడు. కొన్ని సంవత్సరాలుగా మన జీవితంలో వాక్యానికి చోటిస్తారా అని మనల్ని కొడుతూనే ఉన్నాడు, అడుగుతూనే ఉన్నాడు. మీ హృదయాల్లో నాకు చోటిస్తారా? మీతో వచ్చేస్తాను, మీతో ఉంటాను, మిమ్మల్ని గొప్ప వాళ్ళని చేస్తాను, మిమ్మల్ని మంచి వాళ్ళని చేస్తానంటే మనిషి వాక్యానికి చోటు ఇవ్వడు కదండి. ఈరోజు ఇవ్వడు కదండి, ఇవ్వడు. అందుకే నేను లేనప్పుడు మీరు ఏమైపోతారో నాకు తెలుసురా. మిమ్మల్ని సైతాను పట్టేస్తుందిరా, మిమ్మల్ని పాడు చేస్తుందిరా, మిమ్మల్ని నరహంతకులను చేస్తుందిరా, వాడిని వెళ్ళగొట్టేయండిరా.
నేను మీలోకి వచ్చేస్తాను. దేవుడు అండి ఎంత ప్రేమ అండి. ప్రారంభంలో చెప్పాను కదా ఒక మాట, దేవుడు ప్రేమ ఏంటో రోజు మీకు అర్థమవుతుందని. మనం ఎన్ని నేరాలు చేసినా, మనం ఎన్ని పాపాలు చేసినా, మనం ఎన్ని ఘోరాలు చేసినానండి, పోలేరా ఏదో చేసావు ఎంతకాలం, ఇగో ఈ సభతో మారిపోతావా, ఈ ప్రసంగంతో మారిపోతావా, ఏదో చేసావు వదిలేసాయి, క్షమిస్తాను నేను, నిన్ను ప్రాణాలతో నీ భూమి మీద ఉంచానంటే నిన్ను ఇప్పటి వరకు క్షమిస్తూనే ఉన్నాను, నువ్వు మారాలని ఎదురు చూస్తూనే ఉన్నాను. ఎంతకాలం ఏమో చేసావేమో, ప్రసంగం విన్న తర్వాత నాకు చోటిస్తానంటే నిన్ను క్షమించి, నిన్ను భరించటానికి, నిన్ను మనిషిగా మార్చటానికి, నిన్ను పరిశుద్ధుని చేయడానికి, ఇదిగో ఈ రాత్రి నీలోకి రావాలనుకుంటున్నాను వాక్యం రూపంలో. నాకు ప్లేస్ ఇస్తావా? నువ్వు పాత విడిచిపెట్టు, నేను ఇలాగా ఇచ్చేసానండి. ఎవడి దేవుడు పెద్ద పెద్ద నరహంతకుల్ని క్షమించేశాడు, పెద్ద పెద్ద వ్యభిచారుల్ని క్షమించేశాడు. క్షమ దేవుడు గుణం. మనం ఒప్పుకుంటే చాలండి. దేవా ఇంతకాలం ఏదో చేశాను తప్పులు, ఇదిగో మంచి వాక్యం విన్నాను, నేను నాలో ఉంటానని కోరుకున్నావు, ఎంతకాలం నాకు తెలియదు, నువ్వు గుళ్ళో ఉంటావనుకున్నాను, గుడికి వచ్చినప్పుడే నువ్వు ఉంటావు అనుకున్నాను, నాలో ఉండాలనుకుంటున్నావా, నాతో ఉండాలనుకుంటున్నావా, ఇంక తప్పు చేయను ప్రభువా, నాతో ఉండండి, నాలో ఉండండి, నన్ను కాపాడండి, నా కుటుంబాన్ని కాపాడండి, నా పిల్లల్ని కాపాడండి. ప్రార్థించండి. దేవుడు మీతో రాకపోతే అడగండి. పిచ్చి మనమంటే దేవుడికి పిచ్చి ప్రేమ. నా పిల్లలు ప్రారంభం నుంచి మన గురించి పరితపించిపోతున్నాడంటే అవకాశం ఇవ్వండి దేవుడికి, అవకాశం ఇవ్వండి దేవుడి వాక్యాలకి. ఇదిగో ఈ సభలు జరుగుతున్నాయంటేనండి నిజంగానండి పెద్దలకి జోహార్. నిజంగా ఈ బాప్టిస్ట్ చర్చ్ పెద్దలకి జోహార్ అండి. మాకు అవకాశం ఇచ్చారు. మేము కోరుకునేది ఒకటేనండి, ఏ ఆస్తులో, ఏ సంపదలో, ఏ డబ్బు కోరుకోవండి. ఒక 100 మందిలో 200 మందిలో కూర్చోబెట్టండి చాలు. మేము వాక్యం చెప్పి వెళ్ళిపోతాం. మా నాన్న గురించి మేము చెప్పాలి, వీళ్ళంతా మా అక్కలు, వీళ్ళంతా మా తమ్ముళ్ళు, వీళ్ళంతా మా చెల్లెళ్ళు, వాళ్ళకి దేవుడి గురించి తెలియాలి. మేము ఖర్చు అయిపోతాం, మేము త్యాగం చేస్తాం, మేము మా కుటుంబాలు విడిచిపెట్టుకుంటాం. కొంచెం అవకాశం ఇవ్వండి మా తండ్రి గురించి చెప్పడానికి, మా నాన్న గురించి చెప్పడానికి కాస్త అవకాశం ఇవ్వండి. అవకాశం అడిగేవండి, ఇచ్చారు. పెద్దలకి మా వందనాలు. చిన్నపిల్లలమైనా చిన్న పిల్లలు వచ్చి దేవుడి గురించి మేము చెబుతాం, సభలు పెడతాం అనగానే ఏమండి ఎంతమంది అయితే పెద్దలు ఈ కార్యక్రమానికి సహకారం చేశారో వాళ్ళని అనుదినము ఆ ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటాం. అవకాశం ఇచ్చారు దేవుడి మాటలకు చాలు, అవకాశం ఇచ్చారు దేవుడి వాక్యం ప్రజల్లోనికి వెళ్ళడానికి చాలు. దేవుని పిల్లలారా, దేవుడి పనికి సహకారులుగా ఉండటం, దేవుడి వాక్యాన్ని ప్రజల్లో చెప్పించడానికి మంచి మనస్సుతో ముందుకు రావడం, ఇది గొప్ప భాగ్యము, ధన్యత. దేవుని పిల్లలారా, చివరికి ఒక మాట చూపించనండి. దేవుడు ఎలా ఉన్నాడో, ఎవడు మనం దూరంగా ఉంటుంటే దేవుడికి ఏమన్నా గుళ్ళో ఉన్నాడు అనుకోని ఆయన ఎక్కడో పెట్టేసి మనం ఇలా ఉండిపోయాం అనుకోండి, దేవుడు ఏమంటున్నాడు తెలుసండి? చివరి వచనం అండి, విలాప వాక్యాలు 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. విలాప వాక్యాలు 1వ అధ్యాయం 6వ వచనం. విలాప వాక్యాలు 1వ అధ్యాయం 6వ వచనం. సియోను కుమారి, దాని అధిపతులు వారు బలహీనులై, 16వ వచనం చదువుతున్నారా? క్షమించండి, 16వ వచనం అండి. విలాపవాక్యాలు, వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను. విలాపవాక్యాలు 1వ అధ్యాయం 16వ వచనం అండి. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, నా కంట నీరు ఒలుకుచున్నది, నా ప్రాణము తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన నా పిల్లలు నాకు దూరస్తులైపోయారు. చూడండి, ఇందాక ఒక తండ్రి బాధ గురించి చెప్పారు కదా, వృద్ధాశ్రమంలో వేస్తే దేవుడు ఎలా బాధపడతాడో, ఈ రోజు కట్టడాల్లో దేవుడిని వేసేసి దేవుని దూరం చేసేసుకుని మీతో ఉంటాను, మీలో ఉంటాను, మీ ఇంట్లో ఉంటాను, మీతో ఉంటాను, మీ దేహంలో ఉంటాను అంటుంటే, దేవుడిని దూరం చేసుకుంటే దేవుడు అంటున్నాడు, వీటిని బట్టి నేను ఏం చేస్తున్నానట? ఏడ్చుచున్నాను. ఎందుకు? నా ప్రాణాన్ని తెప్పరిల్ల చేయవలసిన వారు, నాకు సంతోషాన్ని ఇవ్వాల్సిన వారు, నన్ను గణపరచవలసిన వారు, నన్ను మహిమపరచవలసిన వారు, నా గురించి మాట్లాడవలసిన వారు, నా గురించి నశించిపోతున్న సమాజానికి చెప్పవలసిన వారు నా పిల్లలు నాకు దూరం అయిపోయారు. నా మనసుకు దగ్గరగా లేరు. నన్ను వాళ్ళతో ఉండనివ్వటం లేదు, వాళ్ళు నాతో ఉండటం లేదు. నాకు వాళ్ళకి చాలా దూరం ఏర్పడింది. దూరం చేశారు, నన్ను దూరం చేసేశారు. ఏంటండి దేవుడు ఎంత బాధపడుతున్నాడండి? దేవుడు ఏడుస్తున్నాడట, పిల్లలు దూరంగా పెట్టారని బాధపడుతున్నాడట. ఎవరికి అర్థమైందండి ఈ బాధ? మాకు అర్థమైపోయిందండి.
మాకు అర్థమైపోయింది. ఆయన పిల్లలు ఆయన వాక్యానికి దూరంగా ఉంటే దేవుడు బాధపడతాడు. తమ్ముడు, మనం కష్టం, మనం 1000 రూపాయలు ఖర్చు అయిపోయినా పర్వాలేదు, పెట్టండి సభలో, నేను వస్తాను, తండ్రి గురించి వాళ్ళకి చెబుతాను. వాళ్ళ దగ్గరగా ఉండాలి, ఎవరికి దూరంగా ఉండకూడదు, వాక్యానికి దూరంగా ఉండకూడదు, దేవుడి పనికి దూరంగా ఉండకూడదు, దేవుడి సేవకు దూరంగా ఉండకూడదు. ఆయన బాధపడతాడు. పుట్టించింది ఆయన పని చేస్తామని, పుట్టించింది ఆయన గురించి చెబుతామని. ఆయనే మన జీవితంలో లేనప్పుడు, ఆయన సన్నిధి మన జీవితంలో లేనప్పుడు, ఆయన పని మన జీవితంలో లేనప్పుడు, ఆయన సేవ మన జీవితంలో లేనప్పుడు ఎందుకు మన ఈ జీవితాలు మీరు చెప్పండి? ఎందుకు ఈ బ్రతుకులు మనం చెప్పండి? ఆయనే లేనప్పుడు, అసలు ఆయనే మన జీవితంలో లేనప్పుడు ఎందుకు ఆ బ్రతుకు? కయ్యను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. నరహంతకుడు అయ్యుండే అంటున్నాడు, మీ సన్నిధిని నాకు దూరం చేయకండి. ఏంటంటే నిజంగా దేవుడు దూరం అయిపోతే బాధపడతాడండి. అందరికీ చెప్తున్నాను, దేవుడి సన్నిధికి దూరం అవ్వకండి, దేవుడి పనికి దూరం అవ్వకండి. లోక సంబంధమైనవి ఏవో మెదడు నిండా నింపుకుని దేవుడికి అన్యాయం చేయకండి. దేవుడికి దగ్గరగా ఉండండి, వాక్యానికి దగ్గరగా ఉండండి. మీ పరలోకంలో ఉన్న మీ కన్న తండ్రి అందుకే మిమ్మల్ని కన్నాడు, మీతో ఉండడానికి, మీతో ఆయన పని చేయించుకోవడానికి, మీరు ఆయన గురించి చెబుతుంటే పొంగిపోవడానికి మీ కన్న తండ్రి మిమ్మల్ని కన్నాడు. రాత్రి విన్నారు కదండి, యెహోషువ ఒక్కసారి నిలబడేసరికి కొడుకు నిలబడ్డాడు అని ఎంత గొప్పోడిని చేశాడండి. యవనస్తులారా, ఈరోజు మీరు నిలబడండి, దేవుడి గురించి నిలబడండి, దేవుడు పని చేయడానికి నిలబడండి. మిమ్మల్ని ఎంత గొప్ప చేస్తాడో తెలుసా? మీ కుటుంబం మిమ్మల్ని చూసి ఎంత పొంగిపోతుందో తెలుసా? నా కొడుకు సేవలో ఎదుగుతున్నాడండి, నా కొడుకు మంచోడైపోయాడండి, నా కొడుకు పరిశుద్ధుడండి, నా కొడుకు పవిత్రుడండి, నా కొడుకు సంఘానికి ఒక వెన్నెముకండి. ఎదగండి దేవుడిలో, మీ కుటుంబాలు ఎదగాలి, మీరు ఎదగాలి, మీరు దేవుడికి దగ్గరగా ఉండాలి. దూరం అయితే మీ కన్న తండ్రి ఏడుస్తున్నాడు. మీ పిల్లలు మీకు దూరం అయితే ఎంత బాధ. ఒక 4 రోజులు మీ పిల్లలు ఎక్కడైనా కనపడకపోతే, ఏమన్నా కొడుకు కనపడలేదు, కూతురు కనపడలేదు, అల్లాడిపోతారు కదా. మీ పిల్లలు కనపడకపోతే, మీరు దేవుడి సన్నిధిలో కనపడకపోతే మీ నాన్న బాధపడ్డా మిమ్మల్ని బట్టి. మీకెందుకు అర్థం అవ్వలేదు ఇది? మీ పిల్లలు దూరం అయితే మీకు బాధ ఉన్నప్పుడు, మీరు ఆయనకు దూరం అయితే ఆయనకు బాధ లేదా? అదేనండి, అందుకే వచనం చేశాను చివరిలో, నేను ఏడ్చుచున్నాను, నా ప్రాణాన్ని తెప్పరలా చేసి నీ పనికి ఏదైనా ఆపద వచ్చిందా? డాడీ మేము ఉన్నాం, ఇగో మేము సభలకు డబ్బులు ఇస్తాం, మీ సన్నిధికి డబ్బులు ఇస్తాం, మీ కార్యక్రమాలకు డబ్బులు, మేము ఉన్నాం కదా డాడీ, మేము చేస్తాం కదా, నీకోసం మేము చెబుతాం కదా అని ఆయన ప్రాణాన్ని తెప్పరలా చేయవలసిన వారట ఆయనకు దూరం అయిపోయారట. నాకు దూరంగా ఉంటున్నారు వాళ్ళు. సేవలోనండి, మా మనసు చెప్తున్నానండి, సేవలు అప్పుడప్పుడు మనం అలా సేవలు వెళ్తున్నప్పుడు అండి, కొంతమంది చాలా మాకు దగ్గర అయిపోతారండి. మా కష్టాల్లో ముందుకు వస్తారు, మేము పడుతున్న వేదనలో ముందుకు వస్తారు, మేమున్నామండి సపోర్ట్ గా సహాయంగా వస్తారండి. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అండి చాలా ఆనందపడిపోతాం, చాలా పొంగిపోతామండి. అమ్మ జరుగుతున్న మహాసేవకు నాకు పిల్లల్ని ఇచ్చాడు, సహకారులు ఇచ్చాడు, బాగుంటది. అలా కొద్ది కాలం అలా సహకారులుగా ఉంటారండి. ఆ తర్వాత ఎందుకు అలా దూరం అయిపోతూ ఉంటారు. నిజంగా మనసు మాకే వేదన కింద ఉంటది. ఎందుకు ఇలా సేవలు చాలా బాగుండేవారు కదా, ఏమంటే సభలకి చాలా బాగుండేవారు కదా, ఏమంటే ఖర్చు పెట్టేవారు కదా, ఇచ్చేవారు కదా, చేసేవారు కదా, వచ్చేవారు కదా, ఏమంటే కనపడేవారు కదా, మీటింగులో వీళ్ళేరి ఒక సేవకుడిగా ఒక సహోదరి లేదా ఒక సహోదరుడు, ఒక తమ్ముడు, ఒక చెల్లు కనబడకపోతుంటే నాకే ఇంత ప్రాణం విలవల్లాడిపోతుంటే, కనపడటం లేదంటే వీళ్ళ ప్రాంతానికి వచ్చాను కదా, ఈ ప్రాంతంలో ఈ తమ్ముడు ఉంటాడు కదా, ఈ ప్రాంతంలో చెల్లు ఉంటుంది కదా, మేము తిరుగుతాం కదండి. తిరుగుతున్నప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కనపడకపోతే కనివే నన్ను అడుగుతా, ఏడు తమ్ముడు ఆ కుటుంబం రాలేదు, ఎందుకంటే వాళ్ళు రాలేదు. చూసారంటే ప్రాణం కొట్టుకుంటుందండి, ఎందుకు వీళ్ళు రాలేదు. మాకే ఇలా ఉంటే పరలోకంలో ఉన్న కన్న తండ్రికి ఎలాగుంటా చెప్పండి. మీరు ముద్దు బిడ్డలు కదా, కారణ జన్ములు కదా, మీరు రావాలని కోట్ల సంవత్సరాల నుంచి కలలు కన్నాడు కదా. మీరు కనబడకపోతే మీ కన్న తండ్రికి ఎంత బాధండి, ఎంత వేదనండి. అందుకే దేవుడి సన్నిధికి దూరంగా ఉండకండి, దేవుడి పనులకు దూరంగా ఉండకండి, దేవుడిని మీలోకి ఆహ్వానించండి. దేవుడి నివాసం మీతోనే ఉంది, మీతోనే మీ నాన్న ఉన్నాడు, మిమ్మల్ని ఆయన మహిమపరుస్తుంటే చూడాలనుకుంటున్నాడు. తగ్గటం లేదు, మనుషులలో పెరుగుతున్నది, మనుషులతో ఉంటున్నది దేవుడా, మనుషుల్లో ఉన్నది దెయ్యమా? చూసారండి, దేవుడు లేనప్పుడు దెయ్యం చేస్తున్న విరయ తాండవం పాటలో మీరు చూసారు. దేవుని ప్రడారా, ఇలాంటి మరెన్నో మంచి ప్రసంగాలు మరి మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనుకోటగానే యూట్యూబ్ ఛానల్ వస్తుంది, వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనుకోటగానే యూట్యూబ్ ఛానల్ వస్తుంది, లేదా సిబిటి మియాపూర్ అనుకుంటున్న యూట్యూబ్ ఛానల్ వస్తుంది. మంచి మంచి వాక్యాలు మీరు వినండి, దేవుడిలో ఆత్మీయతలో ఎదగండి. ఎన్నో సంచలనాత్మకమైన మరి మంచి మంచి ప్రసంగాలు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేవి, మీరు బైబిల్ నేర్చుకోవడానికి ఉపయోగపడేవి ఎన్నో సందేశాలు మన ఛానల్లో ఉన్నాయి. ఓకే అండి, ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థనతో ఈ సభను ముగించుకుందాం.